అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి, వినూత్న కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్న ప్రోగ్రామ్‌కి సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ శుభ సాయంకాలపు వేళ మనమంతా కూడా సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. అవునా? సో, మరి ఈరోజు కూడా అలాంటి గ్రేట్ పిరమిడ్ మాస్టరే ఉన్నారండి. సో, దట్ బద్రి గారికి చాలా దగ్గరగా ఉండి చూస్తూ వచ్చారు వీరంతా కూడా. అండ్ పిరమిడ్ కాల్ సర్వీసెస్ అన్న ఒక ఛానల్‌ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఎంతో మంది మాస్టర్స్‌ని అక్కడ పరిచయం చేయడం అలాంటివన్నీ ఇక్కడ చేస్తూ వస్తున్నారు. అది ఒక గొప్ప బాధ్యత అండి. ఆషామాషీ అయితే కాదు. సో, కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం, వెల్కమ్ మేడం. ద కంప్లీట్ మ్యాన్ అన్న ప్రోగ్రామ్‌కి. థాంక్ యూ. ఓవర్ టు యూ. Yes, yes, Sindhu. Thank you. Thank you so much. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నా పేరు అఖిల, మాది చిత్తూరు. మరి ఇంత అద్భుతమైన కార్యక్రమం ద కంప్లీట్ మ్యాన్. మరి బత్రి సారు ఆ కంప్లీట్ మ్యాన్ అనేటువంటి అద్భుతమైన ఆ పదం, గురువు గారి యొక్క తాపత్రయం ఏమిటంటే మరి అందరినీ కూడా అలాంటి కంప్లీట్ మ్యాన్ చేయాలనేటువంటి అద్భుతమైన గురువు, ఏకైక గురువు. మరి పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ లో మన పితామహ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు నేను గురువు, నువ్వు శిష్యుడు, అలా స్థాయిలు మనం చాలా చూసాం. కానీ ద కంప్లీట్ మ్యాన్ అన్నటువంటి ఒక అద్భుతమైన పదాన్ని మరి ఎంత సాధన చేస్తే, ఎంత ఆచరణ పెడితే ద కంప్లీట్ మ్యాన్ అవుతారు. మరి దానికి మూలం ఏంటి అనేది కూడా పత్రి సార్ మనకు చెప్పడం జరిగింది. దీనికి మూలం ధ్యానం, శ్వాస మీద ధ్యాస, ఆనాపాన సతి ధ్యానం. మరి నువ్వు సాధన చేస్తూ ఉన్నప్పుడు నీకు ఎంతో అద్భుతమైన ఆ జ్ఞానం అనేది వస్తుంది. ఎలా వస్తుంది జ్ఞానం? నీ సాధనతో జ్ఞానం, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. ఓకే, మరి నీ సాధన చేస్తున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు నీకు ఆ జ్ఞానం వస్తుందంటే ఆ అద్భుతమైన శూన్య స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు మాత్రమే మరి ఆ జ్ఞానం వస్తుంది. మరి అది జ్ఞానం దేని ద్వారా వస్తుంది? ఆ అద్భుతమైన విశ్వశక్తి ప్రవాహం మన శరీరంలోకి, అణువులోకి ప్రవాహం జరగాలి. జరిగినప్పుడు మనకు అద్భుతంగా ఆ నాడీ మండల శుద్ధి అనేది జరుగుతుంది. ఎప్పుడైతే నాడీ మండల శుద్ధి జరుగుతుందో అప్పుడే మనకు ఆ దివ్య చక్షు అనేది ఉత్తేజితమైనప్పుడు అద్భుతమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. అంతేకాకుండా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో అనుభవాలు, కళ్ళు తెరుచుకున్నప్పుడు మనకు జరిగే ఇన్సిడెంట్లు ఎన్నో సిచ్యువేషన్స్, ఇవన్నీ కూడా మనకి ఎంతో అద్భుతమైన అనుభవ జ్ఞానాలు. మరి ఇలాంటి అనుభవ జ్ఞానం పొందినప్పుడు, అంతేకాకుండా మన అనుభవాలని మన దగ్గరే పెట్టుకోకుండా అందరికీ పంచినప్పుడు మన యొక్క అనుభవం వాళ్ళకు జ్ఞానం అవుతుంది. మరి ఈ జ్ఞానాన్ని మరి మన యొక్క అనుభవాలని ఇంకొకరికి పంచినప్పుడు వాళ్ళకు జ్ఞానం అయిందంటే మరి వాళ్ళ యొక్క అనుభవాలు మనకు జ్ఞానం అవుతుంది. అంతే కదా, ఎవరి అనుభవం వాళ్ళ వరకే పెట్టుకుంటే గనక, అందుకే సార్ ఏం చెప్తారంటే పంచితే పెంచబడుతుంది. నీకు ఎంతైతే జ్ఞానం ఉందో, నీకు ఏ తెలుసుకుంటే ఏ చెప్పే, బి తెలుసుకుంటే బి చెప్పే అనేసి అన్నారు. అంటే నువ్వు ఎంత వరకు తెలుసుకుంటే అంత చెప్పు. ఏ నుంచి జడ్ వరకు అంటే ఎప్పుడూ చెప్పలేదు గురువు మనకు. అదేమో కోర్సులు కాదు కదా ఇవి. నువ్వు తెలుసుకున్న జ్ఞానము ఏ స్థాయిలో తెలుసుకుంటే ఆ స్థాయిలో జ్ఞానాన్ని అందించే. మరి ఇలా అందించినప్పుడు మన అనుభవం వాళ్ళకి జ్ఞానం అవుతుంది, వాళ్ళ యొక్క అనుభవం మనకు జ్ఞానం. మరి అలా జ్ఞానాన్ని మనము వినేసి వదిలేకుండా విని దాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఆచరణలో పెడతామో, ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే మనలో మార్పు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే తెలుస్తుంది. ఇప్పుడు మనం క్లాస్ అనేది చెప్తూ ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక పర్సన్ వినే ముందు మన చెవులు మనమే వింటాం. ఫస్ట్ మన జ్ఞానాన్ని మనమే వింటాం. ఫస్ట్ మన నోట్లో వచ్చే మాట ఫస్ట్ మనకే వినపడుతుంది. కాబట్టి మనలో ఏదైనా మార్పు వచ్చిందంటే ధ్యానం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే
ఆ మార్పు అనేది మనకే తెలుస్తుంది. సెల్ఫ్ చెక్ చేసుకోండి అంటాం కదా! సెల్ఫ్ చెక్ చేసుకుంటే మనలో మార్పు మనకే అర్థమవుతుంది. ఎవరికో అర్థం అవ్వలేదు. అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరో మారాల్సిన పని లేదు. నీకు నువ్వు మారు. ఇంకా మనం ఎంత మారాలనో, మనలో మార్పు ఎంత రావాలనో అది వదిలేసి ఇతరుల మార్పు కోసం మనము పెంపర్లాడుతూ ఉన్నటువంటి ఒకానొక స్థితి. పత్రి సారి ధ్యానము నేర్పించక ముందు, పత్రి సార్ పరిచయం కాకముందు, పిఎస్ఎస్ఎం అంటే తెలియక ముందు, ఈ ఆనాపానాసతి అంటే తెలియక ముందు మనము వాళ్ళలో తప్పులనే ఎప్పుడు చూపించేవాళ్ళం. అంటే ఇక్కడ కంప్లీట్ మ్యాన్ అంటే మనం ఏ స్థాయిలో ఉంటే ఒక కంప్లీట్ మ్యాన్ స్థితికి చేరుకున్నారు పత్రి సార్. ఎన్ని జన్మల్లో కృషి ఆయన. ఎంత అద్భుతమైన సాధన ఒకానొక జన్మలో. మరి ఈ జన్మలో ఎన్ని బుక్స్ చదివారు. ప్రతి ఒక్క గురువు దగ్గర సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. ఆ వినయము, ఆ విధేయత పత్రి సార్ దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. నువ్వు చెప్పిన అనుభవమే ఇంకొకరు చెప్తారు. సేమ్ అనుభవాలే ఉండొచ్చు. కానీ ఆ వినే విధానము, ఆ వినయము అద్భుతం. అందుకే పత్రి సారు కూర్చున్నా, లేచినా, కన్ను మూసినా, కన్ను తెరిచినా, ఆ సార్ నడుస్తున్నా, కూర్చొని ఏమి చేస్తున్నా సార్ని గమనిస్తూ ఉంటే గనక ప్రతిదీ పత్రి సార్ దగ్గర నేర్చుకునేదే ఉంటుంది. ఇది అనుభవం ఫ్రెండ్స్. ఆయన మాట్లాడే విధానం, పక్కన ఉండే మనిషితో మాట్లాడే విధానం, ఆ చూసే దృష్టి, ఎక్కడా కోపం రాదు. కోపం ఏంటి అది? పత్రి సార్కి వచ్చే కోపం. ఆ గురువు శిష్యుల్లో ఉన్నటువంటి సరికాని వాటిని బయట తీసేసే విధానం కోపం రూపంలో అలా చూపిస్తారు. ఎందుకంటే సామదాన వేద దండోపాయాలు ఉన్నాయి. అంటే దేనితో సరిచేస్తే సరి చేసుకుంటారో దానితో సరిచేస్తారు సార్ గురువు గారు. మంచి మాట ద్వారా అవుతుంది, చెప్పడంతో అవుతుంది, దండించడం ద్వారా అవుతుంది, కొట్టడంతో అవుతుంది. ఎన్ని రకాలుగా చేస్తే ఎట్లా వీళ్ళు మారుతారనేది గురువు గారికి తెలుసు కాబట్టి ఆయన ఆ కోపాన్ని అలా ప్రదర్శిస్తారు. అది కోపం సార్ కాదు. కాబట్టి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అలా పత్రి సార్ ద్వారా ఒక కంప్లీట్ మ్యాన్ అంటే ఎలా ఉండాలి, ఎలా ఆ స్థాయికి మనం ఎదగాలి అనే దానికి పత్రి సార్ మనకు లైవ్ ఎగ్జాంపుల్. ఇంతకన్నా ఇంకెవరు లేరు మనకి ఎగ్జాంపుల్. అలాంటి గురువుని పట్టుకున్నాం, అలాంటి సంస్థలోకి మనం వచ్చాం, అలాంటి ఆనాపానసతి ధ్యానాన్ని పట్టుకున్న తర్వాత మనము ధ్యానానికి ముందు మనం ఎలా ఉన్నాం, ధ్యానం తర్వాత ఎలా ఉన్నాం, ఒక పత్రిజీ సాంగత్యంతో మనం ఏం తెలుసుకున్నాం, ఎలా ఉన్నాం, ఎలా నేర్చుకున్నాం, ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఏం తింటున్నాం, ఏం చూస్తూ ఉన్నాం, ఏం వింటూ ఉన్నాం. అసలు మనము ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని ఆచరణలో పెడుతున్నామా, మాట్లాడిన దాన్ని ఆచరణలో పెడుతున్నామా, దాన్నే ఇంకొకరికి చెప్తున్నామా? మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి. మాట చేత పని 3 ఒక్కటిగానే ఉండాలి. అలా ఉన్నామా? అలా ఉన్నప్పుడు నీలో మార్పు నీకు అద్భుతంగా అర్థమవుతుంది. మరి కంప్లీట్ మ్యాన్ అంటే ఊరికే కాదు కదా. నిజంగా పత్రి సార్ బుక్ కంప్లీట్ మ్యాన్ అది చదివితే పత్రి సార్ యొక్క కంప్లీట్ గా ఆయన ఎలా ఉన్నారు, ఎలా వచ్చారు, ఎలా ఉద్యోగరీత్యా ఉన్నారు, ఎలా ఆ పెళ్ళవడము, మరి పిల్లలు, భార్య, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, మరి ఈ ఆర్థిక పరిస్థితులు అలా ఉండగా ధ్యానం చెప్పాలనేటువంటి ధ్యాన పరిచయం అవడం, మరి తెలుసుకున్న ధ్యానాన్ని అందరికీ అందచేయాలనేటువంటి సార్ యొక్క తపన, సార్ యొక్క పర్పస్, అది తెలుసుకున్న తర్వాత పర్పస్ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దానికి మాత్రమే సారు ప్రయారిటీ ఇచ్చారు. అంటే దానికి మాత్రమే అంటే సంసారంలో నిర్వాణం, మధ్య మార్గం, దీన్ని ఎప్పుడూ వదలలేదు ఫ్రెండ్స్. సారు చెప్పినారంటే కంప్లీట్ గా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఆయన చేసిందే చెప్తారు, చెయ్యంది ఎప్పుడు చెప్పరు గురువు గారు. కాబట్టి ఆ కంప్లీట్ మ్యాన్ అనే స్థితికి రావాలంటే ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి ఫ్రెండ్స్. ఎన్నో మనకు ఆటంకాలు వస్తాయి. వ్యక్తులు, ఒక హస్బెండ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరిలో అయినా ఒక పాజిటివ్ క్యాండిడేట్ మనకు చాలా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు మనకు అనుకూలంగా ఉండే వాళ్ళల్లో కూడా ఒకానొక టైంలో మార్పు కనబడుతుంది.
ఏంది వీళ్ళు ఈ ధ్యానం చేసి ఇలా ఉన్నారంటే అక్కడ వాళ్ళ తప్పు కాదు. ఇక్కడ ఉండాల్సింది మనకు అవేర్నెస్, ఎరుక మనకు ఉండాలి. ఓహో ఇది పరీక్ష, ఇక్కడ పరీక్ష. ఒక మంచి వ్యక్తి కూడా మనకు ఒకానొక టైంలో ఒక ప్రతికూలంగా కనబడుతూ ఉంటాయి, మాటలు వస్తూ ఉంటాయి. అక్కడ అవేర్నెస్ ఫ్రెండ్స్. ఇవంతా పరీక్షలు. ప్రతి సిచ్యువేషన్ ఛాలెంజ్, పరీక్ష. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందే ఉంటుంది. ఎంతో అద్భుతమైన జ్ఞానం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఫ్రెండ్స్? పత్రి సార్ దగ్గర నుంచి ఉండడం వల్ల, పత్రి సార్ ఎక్కడికి వచ్చినా పత్రి సార్తో ఉండడం వల్ల ఆయన చూపు, ఆయన దృష్టి, ఆయన యొక్క స్పర్శ, ఆయన అడుగు జాడల్లో ఉండడం, సార్ చెప్పినటువంటి ప్రతి ఒక్క కాన్సెప్ట్ వినడం, విని ఆచరణలో పెట్టుకోవడం. అసలు ఏంటి అసలు జీవితం అంటే? మనకేం తెలుసని? పుట్టాము, తింటున్నాము, నిద్ర వస్తే నిద్రపోతున్నాము. ఒక తల్లిదండ్రులు, ఒక హస్బెండ్, పిల్లలు, సంసారము, ఏదైనా అకేషన్స్ ఉంటే సెలబ్రేట్ చేసుకోవడము, మంచి బట్టలు తీసుకోవడము, గోల్డ్ కొనుక్కోవడము, ఇదే జీవితం. ఇలా ఉన్న వాళ్ళు మనం ఎలా తయారని? ఒక పత్రిసారి యొక్క ఒడిలోకి వచ్చిన తర్వాత, ఆయన చెప్పిన ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాం? బ్రతకడానికి నుంచి జీవించే స్థితికి మనం చేరుకున్నాం. జీవించడానికి, బ్రతకడానికి ఎంత డిఫరెన్స్ ఉందో ఫ్రెండ్స్. కానా పీనా సోనా. తెల్లవారిందా, టిఫిన్ చేసుకున్నామా, వంటలు చేసుకున్నామా, తిన్నామా, నిద్ర టైంకి వస్తే నిద్రపోదామా. అంటే ఒక టైం, ఒకనొక టైం వస్తే భోంచేసే టైం వస్తే ఇంకా భోంచేయలేదే అని భోంచేయడం వేరు. ఆకలి అయితే భోంచేయడం కాదు. మొత్తం మారిపోయింది. మన జీవితమే మారిపోయింది. ఆ జీవన విధానమే మారిపోయింది. ఇప్పుడు ఎలా చేస్తున్నాం? ఆకలి అయితే తింటున్నాం. అది కూడా ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం. ఏ ఆహారాన్ని మనము తినేవాళ్ళం, ఇప్పుడు ఏ ఆహారాన్ని తింటున్నాం. మరి ఎంత తినేవాళ్ళం, ఇప్పుడు ఎంత తింటున్నాం. ఏదన్నా చెవులకు వినపడింది అంటే సరికానివి, అక్కడి నుంచి మనం దూరంగా వచ్చి నిరంతరము అద్భుతమైన పదాలు, ఆ యొక్క ధ్యానం మాత్రం మనం వినాలి. మనం చూడడం ఏదన్నా ఉందంటే అద్భుతమైన కళ్ళకు ఎనర్జీ వచ్చేటివే మనం చూడాలి. మనం చూసింది, వినింది, మాట్లాడింది అన్ని ఒక్కటిగా ఉండాలి. చేసేది కూడా అలానే చేయాలి. అదే త్రికరణ శుద్ధి. చెప్పడం వేరు, ఆచరణ వేరు. చెప్తూ ఉంటాం, మరి అది ఆచరణ స్థితికి వచ్చేటప్పటికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. చెప్పడము ఒక థియరీ అయితే, దాన్ని ఆచరణలో పెట్టేటప్పుడు ప్రాక్టికల్ ఫ్రెండ్స్. ప్రాక్టికల్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాలి, చాలా అవేర్నెస్ ఉండాలి, ఎరుక ఉండాలి. అక్కడే మనకు పడిపోయేది. మనం అక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మనిషి అప్పుడే మనల్ని ఏమన్నా అంటారు, ఎలా ఉంటుందంటే అది గుచ్చుకుంటుంది. కానీ అది గుచ్చుకుంటుంది అంటే నువ్వు పడిపోయేవాడు. నీకు గుచ్చుకోకూడదు. ఇది ఆయన స్థితి, ఇది వాళ్ళ స్థితి. మనం కూడా ఒకప్పుడు అలా ఉన్న వాళ్ళమే. మనం ఇప్పుడు పత్రిసారి యొక్క సమక్షంలో మనం ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగాం. మనం ఇలా ఉండడం వల్ల అంటే అది పరీక్ష. ఏంటి? మనలో ఉన్న సహనాన్ని, మనలో ఉన్నటువంటి ఓర్పును మనకు ఎంతో అద్భుతంగా నేర్పిస్తుంది, ఆ పరీక్షిస్తుంది. మనలో ఇంకా ఎంత పొటెన్షియాలిటీ ఉంది, మన లోపల ఎంత శక్తి ఉంది, ఎంత సామర్థ్యం ఉంది, ఎంత ఓర్పు ఉంది, ఎంత సహనం ఉంది. ఇవన్నీ నేర్పించేటువంటి సిచ్యువేషన్స్ ఫ్రెండ్స్. మనకు అర్థమయ్యేటప్పట్లో నువ్వు అన్నావే నన్ను ఎందుకు అంటావు, ఇదే కదా పెద్ద ఫైట్ అయిపోయేది, ఇవే కదా పెద్ద గొడవలు అయిపోయేది. కాబట్టి మనకు ధ్యానం తర్వాత మనం ఇంత అద్భుతంగా మారామా? ఒక పత్రిజీ సమక్షంలో వచ్చినాక మనలో ఇంత మార్పు కలిగిందా? మనకే మనం కాళ్ళు ఎగరేసుకోవచ్చు, శబాష్ అనొచ్చు. వేరే వాళ్ళు వచ్చి నువ్వెంత మారిపోయినా అనాల్సిన పని లేదు ఫ్రెండ్స్. నువ్వు మారలేదన్నా అప్పుడు బాధపడాల్సి వస్తుంది, నువ్వు మారినావన్నా నువ్వు సంతోషపడాలి. రెండు వద్దు మనకు, రెండు వద్దు. మనం ఎలా ఉన్నాం మనం తెలుసుకుంటే చాలు. మనము ఇంకొకరి చేతుల్లో ఉండం. వాళ్ళు ఏదన్నా బాగుంటావు, నువ్వు బాగా మంచిగా ఉంటావు, నువ్వు ఎంతో మార్పు వచ్చినావంటే అప్పుడు ఆనందమా? నీకు తెలీదా ఎంత బానిసత్వం అది? నీలో మార్పు నీకే తెలియకపోతే ఇతరులు గుర్తించాలా నీకు? ఇంకా అలాంటి స్థితిలో కూడా ఉన్నారు ధ్యానం చేస్తూ నేను ఇలా మారినానంట, ఇలా ఉన్నానంట, అలా ఉన్నానంట. అంటే నీకు తెలీదా? మనం ఇంకా తెలుసుకోలేకపోతున్నామా? తెలుసుకోలేకపోతే చెయ్యండి సాధన. మనకు సార్ అదే చెప్పారు.
నువ్వు ఇంకా ఒక స్థితికి పెరగలేదు అంటే, ఉన్నత స్థితికి ఎదగలేదంటే, నువ్వు ఎక్కడన్నా ఫ్రీక్వెన్సీలో ఒక దెబ్బకో, మాటకో, చేతకో ఎక్కడో బాధపడుతున్నావంటే, దుఃఖిస్తున్నావంటే, డిసప్పాయింట్ అవనంటే, ఏదో ఒక తెలియని బాధ కలిగిందంటే, నువ్వు అక్కడ ఎనర్జీ లెవెల్స్ తగ్గింది, నువ్వు ఫ్రీక్వెన్సీ లెవెల్ తగ్గింది. ధ్యానం చేయి, కూర్చో, కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి. బయట ప్రయాణం కాదు ఫ్రెండ్స్. నువ్వు ఎదగాలంటే బయట ప్రయాణం కాదు, బయట మాటలు కాదు, బయట చేతలు కాదు, ఏది బయట లేదు మనకు, అన్ని మన లోపలే ఉంది. అందుకే ఇలాంటివి ఏదన్నా వచ్చిందంటే కూర్చో, కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. ఇదే కదా మన గురువు గారు చెప్పారు మనకు. ఇంకేమన్నా సొల్యూషన్ చెప్పినారా పత్రి సార్ ఎప్పుడన్నా? ఎప్పుడన్నా ఎవరికైనా ఏదైనా కష్టాలు చెప్తే సొల్యూషన్ చెప్పారు, కూర్చో, ధ్యానం చేయి. మనం చెప్పాల్సింది కూడా అదే. నిన్న ఒక ఆవిడ ఈ సందర్భంగా 75 ఇయర్స్ అంటే ఒక ఆవిడకి వాళ్ళ మదర్ చనిపోయింది. 75 ఇయర్స్ ఆవిడ చనిపోతే నువ్వు ఇంకా దుఃఖిస్తున్నావు అంటే ధ్యానం చెయ్యమ్మా అని చెప్పినారు. మన దగ్గర ఉండేది ఒక సబ్జెక్టు, మనం చెప్పే ఇది ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. అయ్యో బాధపడద్దమ్మా, ఏముందమ్మా, అవంతా కాదు అవి. కూర్చోమ్మా, ధ్యానం చేయి, ధ్యాని అంట. కానీ కూర్చుంటే ధ్యానం కుదరలేదు మేడం. కూర్చోవాలి అంతే. పత్రి సార్ చెప్తారు, కూర్చోవాలి, కూర్చోవాలి, కూర్చోవాలి. మన దగ్గర ఇంకేమన్నా ఉందా ఆయుధం? ధ్యానం తప్పితే ఇదే చెయ్యాలి. ఇది చేసినప్పుడే నువ్వు ఉన్నత స్థితికి ఎదుగుతావు. మనకు రీసెంట్ గా నా వేణుగోపాల్ రెడ్డి సారు బాడీ వెకట్ చేస్తే మేడం చెప్తుంది, ఎంత అద్భుతమైన జ్ఞానం ఇది కదా పత్రి సార్ దగ్గర నేర్చుకుంటే జ్ఞానం అంటే. ఎమోషన్ వచ్చింది. అబ్బా, ఈవిడే పిరమిడ్ మాస్టర్ అంటే, ఇది ఎన్లైటన్మెంట్ అంటే. ఎంత అద్భుతంగా నేను ముందుండే నడిపిస్తాను ఈ స్పిరిచువల్ ఇండియాను. నేను ఈ రోజు మాట ఇస్తున్నాను, థ్యాంక్ యూ పత్రిజీ అంటుంది. మామూలుగా ఆషామాషిగా ఉండేవాళ్ళు ఎదిగి ఎదగకుండా, సరి అయిన సాధన చేయకుండా, అంతో ఇంతో సాధన చేసి ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే ధ్యానం చేస్తాడు, సర్వీస్ చేస్తాడు, పత్రిజీ కాపాడకూడదా అంటారు. ఆవిడ ఎలా అంటుంది, ఎంత అద్భుతంగా. థ్యాంక్ యూ పత్రిజీ. అక్కడ వచ్చిందండి నాకు ఆ పత్రి సార్ అంటే. పత్రి సార్ని శరణాగతి అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో గురువు గారి యొక్క మార్గాన్ని ఎంచుకునే దానికి, గురువు గారి ద్వారా మనం పైకి వచ్చిన దానికి, గురువు గారి యొక్క ఆయన యొక్క మార్గంలో ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని మనం పట్టుకునే దానికి మనలో కలిగే మార్పు, అది ఫ్రెండ్స్ సార్ ద్వారా. ఎంత అద్భుతం. ఇది కదా ఎన్లైటన్మెంట్ అంటే, ఇది కదా మార్పు అంటే. ఎన్లైటన్మెంట్ కి ఇన్ఫినిటీ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క చిన్న విషయంలోనూ రియలైజ్ అవ్వాలి. ప్రతిదీ ఇంతటితో అది ఫుల్ స్టాప్ అనేది కాదు ఎన్లైటన్మెంట్. చిన్న దాని నుంచి పెద్దది వరకు, ఎంత వరకైనా అది ఇంత అంత అని కాదు. అందులో నుంచి మనం రియలైజ్ అయ్యి బయట రావాలి ఫ్రెండ్స్. బయట వచ్చినప్పుడు మనం సార్ చెప్పింది ఏంటి, మనం ఏం చేస్తున్నాము, మనం ఆచరణలో పెడుతున్నామా, ఆచరణలో పెట్టకుండా టక్కని కొన్ని సెకండ్స్ లో, కొన్ని నిమిషాల్లో మనం బయట వస్తాం. అంటే ఇంకా వెంటనే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా వెంటనే ఇది మనది కాదు అనేటువంటి జ్ఞానం వచ్చిందంటే అప్పుడు మనం ఆచరణలో పెడుతున్నామని. కానీ దుఃఖం అనేది ఉంటుంది. ఎందుకంటే మనతో కూడా ఉన్నప్పుడు వెంటనే వెళ్ళినారంటే ఒకానొక టైంలో అది రావడం సహజం, కానీ వెంటనే బయటపడడం అనేది గ్రేట్ ఫ్రెండ్స్. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి పరమ గురువు దగ్గర ఎంత జ్ఞానం నేర్చుకున్నాము, ఇంకా ఎంత ఉంది, ఎంత నేర్చుకోవాలి, ఎంత ఆచరణలో పెట్టాలి, మనం ఇంకా ఎంత ముందుకు రావాలి అనేది మనకు మాత్రమే తెలుసు ఫ్రెండ్స్. నేను వచ్చింది ధ్యానానికి, మైగ్రేన్ హెడేక్ బాగా చేసుకోవాలని వచ్చాను. ఒక సంకల్పంతో ధ్యానంలోకి వచ్చాను. పత్రి సార్ చెప్పారు, ధ్యానం కోసం మాత్రమే చేయాలి, ఏ సంకల్పానికి కాదు. ఒకవేళ పెడితే విశ్వానికి పెట్టండి. మన గురువు గారి ఆశయాలు ముందుకు అద్భుతంగా సాగాలని, ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అవ్వాలని మనం సంకల్పం పెట్టుకోండి. మనం చేస్తున్నది అందుకే. మనం చేసే ధ్యానము అవిటి కోసమే ధ్యానం చేస్తున్నాం. మన లైఫ్ టైం మనం ఇంకా మనం భూమి మీద ఉన్నామంటే అందుకోసమే ఉన్నాం ఫ్రెండ్స్. మన జీవితం అందుకోసమే మనం జీవిస్తున్నాం. మనం శాకాహారులైన గురువు గారి యొక్క జ్ఞానం ద్వారా, గురువు గారు చెప్పినటువంటి మార్గం ఒకటి ధ్యానము, ఒకటి శాకాహారం చెప్పారు. హింస చూడు, హంస పకడు, ఇదే కదా. ఎప్పుడైతే హింసను వదులుతామో అప్పుడే నువ్వు అద్భుతమైన జ్ఞానిగా తయారైపోతావు. హింస చేయకూడదు.
నువ్వు ఎప్పుడైతే హంసను పట్టుకో, ధ్యానాన్ని పట్టుకో, అనాపనసతి ధ్యానాన్ని పట్టుకో, నువ్వు హింసలో నుంచి బయట వచ్చేస్తావు. మేడం, మనకు సార్ చెప్పింది మీకు సార్ ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా ఏదైనా జరిగిన సంఘటన, సార్‌ని సార్ మనం ఎలా ఆధ్వర్యం అర్థం అంటే చేసుకోవాలి? ఇవన్నీ కూడా సార్ ద్వారా తెలుసుకొని, సార్ సమక్షంలో సార్ ద్వారా తెలుసుకొని బయట వచ్చిండే విషయాలు అన్నమాట. ఈ విషయాలు నేను చెప్పిన ప్రతిదీ రియల్లీ ఒక మదర్ కూడా చెప్పలేదు. ఇది ఈ ఆహారం తింటే కరెక్ట్, ఈ ఆహారం తినకూడదు అని ఈవెన్ తల్లిదండ్రులు కూడా చెప్పని విషయాలు గురువు గారి దగ్గర తెలుసుకొని, మనం నేర్చుకొని ఆచరణలో పెట్టి దాన్ని అందరికీ చెప్తూ ఉన్నాం. ఇది నేను పత్రి సార్ ద్వారా తెలుసుకున్నది, నేను ఎదిగింది. ఇంకొకసారి పత్రి సార్‌తో నేను ఒక కరోనా టైంలో పత్రి సార్‌తో ఫోన్‌లో మాట్లాడాను. ఆనంద్ సార్‌కి ఫోన్ చేసి పత్రి సార్‌తో మాట్లాడాలి. నాకొక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. సార్‌తో షేర్ చేసుకోవాలి. మరి సార్‌తో షేర్ చేసుకొని అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అనిపించింది, హమ్మయ్య! నేను సార్‌తో కాల్ చేసి సార్‌తో మాట్లాడాలని ప్రిఫర్ చేసి నేను సార్‌తో మాట్లాడాను. ఆషామాషి నా సార్‌తో కాల్‌లో మాట్లాడాను అనిపించింది. మళ్ళా కాల్ చేసిన తర్వాత ఒక విశ్వమాత, ఒక భూమాత ఇద్దరు సమక్షంలో పత్రి సార్ అప్పుడు ధ్యానం చేయించేవాళ్ళు కరోనా టైంలో. కరోనా టైంలో ధ్యానం చేస్తే అప్పుడు విశ్వమాత, ప్రకృతి మాత, భూమాత ఇద్దరు కలిసి వచ్చి పత్రి సార్ మెసేజ్ ని వింటూ ఉన్నారనమాట. ఆ మెసేజ్ నేను పత్రి సార్ కు ఫోన్ లో చెప్పినప్పుడు నాకెంతో ఆనందం వేసింది మేడం మీరు ఈ మెసేజ్ చెప్పడంతో అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఈ రోజు మీకు కాల్ చేసి మీతో మాట్లాడతానని అనుకోలేదు. మాటల్లో చెప్పలేను సార్. మాటలు కూడా వైబ్రేషన్ వస్తా ఉంది. అసలు నోరు తిరగలేదు పత్రి సార్‌తో మాట్లాడుతా ఉంటే. మరి ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ చెప్పినప్పుడు పత్రి సారు చాలా ఆనందంగా ఉంది మేడం. మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ వింటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. మీకు చాలా థాంక్స్ మేడం అన్నారు. అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను సారు ఆ మాట అనడం. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు పత్రి సార్ పక్కన కూర్చొని ఎన్నో షేర్ చేసుకొని ఉంటాను. అది మహా భాగ్యం. ఇంకొకసారి పత్రి సార్‌తోనే కూర్చొని ఒకసారి ఎంతో ఆనందంలోకి పొంగిపోతాం పత్రి సార్ ఉన్నప్పుడు. ఇంక ఏమి ఉండదు. పూర్తిగా మహాశూన్యంలో ఉంటాం పత్రి సార్ ముందర. ఉన్నప్పుడు నేను పత్రి సార్‌తోనే అంటూ ఉన్నాను. సార్ అంటే అంటున్నానంటే నా లోపల అనుకుంటా అనేది పత్రి సార్ గుర్తిచ్చారన్నమాట. సార్ ఎప్పటికీ మీ యొక్క సమక్షంలోనే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని నేను చేసుకుంటూ ఉండాలి. ఇంత ఆనందం ఎప్పుడు ఈ ఆనందంలోనే ఉండాలి అని నేను లోపల అనుకుంటూ ఉన్నాను పత్రి సార్‌ని చూస్తా. అప్పుడు ఒక చాప కథ చెప్పినారు పత్రి సార్. చాప కథ చెప్తుంటే అప్పుడు ఆ ఫినిషింగ్ అన్నమాట. నేను అనుకోవడము సారు నేను సార్ పక్కనే కూర్చోండాను. నా తల మీద ఇలా ఇలా అని చాప నీళ్ళల్లోనే ఉంది. మళ్ళా నీళ్ళల్లో ఉండాలని కోరుకుంటూ ఉంది అన్నారు. అంటే నీళ్ళల్లోనే ఉంది చాప. కానీ మళ్ళా నీళ్ళల్లోనే ఉండాలని కోరుకుంటూ ఉంది అనేసరికి ఇట్లా అన్నారు. అంటే నేను ఉండేది సార్ సమక్షంలోనే ఉండాను. సార్ మార్గంలోనే ఉండాను. ఆనందంలోనే ఉండాను. మళ్ళీ నేను కొత్తగా కోరుకుంటా ఉంటే సార్ ఇలా అని ఆ మాట చెప్పారు. ఎప్పటికీ మర్చిపోలేము ఫ్రెండ్స్ ఇట్లాంటివి. అంత అద్భుతమైన ఇన్సిడెంట్లు పత్రి సార్‌కు. మరి పత్రి సార్ వల్ల ఎంత ఎదిగాము, ఏం ఎదిగామంటే ఏమని చెప్పం. హింస అనుకున్నాం. పత్రి సార్ హింస చూడు హంస పకడు అన్నారు కదా! సార్ హింస అంటే నేను అనుకున్నాను మనం నాన్ వెజ్ తినేది ఆపేస్తే హింసలో నుంచి బయటొచ్చినట్టు అనుకున్నా. సార్ అన్నారు హింస అంటే ఎవ్వరిని బాధ పెట్టకూడదు. మనస, వాచ, కర్మన మాట ద్వారా, చేత ద్వారా, శారీరకంగా బాధ పెట్టడం ద్వారా ఏ విధంగానూ మనము జనరల్‌గా పిల్లలను చదవకపోతే, మనం చెప్పినట్టు చేయకపోతే, ఒక అజ్ఞానంలో ఉన్నప్పుడు ధ్యానానికి ముందు కొట్టేసేవాళ్ళు. అది శారీరకమైన బాధ. మరి మాట ద్వారా కూడా బాధ పెడుతూ ఉంటాం. ఒక మాట అనేసినప్పుడు వాళ్ళు ఎంతో హర్ట్ అవుతుంటారు. మరి ఆలోచన ద్వారా కూడా చాలా అందుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనిక్కడ ఇలా అనుకుంటూ ఉంటాను. అదే ఒక మాస్టర్‌తోనో, ఒక ఫ్రెండ్‌తోనో అది అలా జరిగిపోతూ ఉంటుంది. అంటే అది ఆలోచన ద్వారా కూడా ఆ వైబ్రేషన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మనస, వాచ, కర్మన ఈ 3 ద్వారా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడమే అది కూడా అహింస కిందకి తీసుకోమన్నారు. ఈ 3 ఏదైతే వీటిని దాటేస్తామో అది కూడా అహింస. ఈ 3 ఇట్లా చేయడం కూడా అది హింస కిందకే వస్తుంది. ఒక జంతువుల్ని చంపి మనం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. ఎవరో తెచ్చారు, ఎవరో చేశారు, మనం తిన్నాం అనేటువంటి కాన్సెప్ట్ లో చాలా రోజులు ఉన్నాం.
మళ్ళా తెలిసింది ఒక 11 మంది. తిన్నవాడు, కొట్టినవాడు, కోసినవాడు, పట్టుకొచ్చినవాడు, మేపినవాడు, వడ్డించినవాడు, వండినవాడు, ఇట్లా చాలా మంది. అంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్ షేర్ అంట పాపం. అంటే ఈ విషయాలు పత్రి సార్ చెప్పడం వల్ల మన లోపల ఎంత మార్పు వచ్చిందో చూడు. వెంటనే ఆపేయడం జరిగింది. అంటే హింస అంటే అదొక్కటే అనుకున్నాం. ఈ విధంగా కూడా ఎవరిని మాట ద్వారా, చేత ద్వారా, ఆలోచన ద్వారా కూడా మనం బాధ పెట్టకూడదు అనేది కూడా హింస. మరి ఈ హింసలో నుంచి కూడా మనం బయటపడుతున్నామా లేదా మనం చెక్ చేసుకోవాలి. మరి సార్తో వచ్చినప్పుడు ఎన్నో అనుభవాలు, సార్తో కూర్చున్నప్పుడు ఇలా రా అంటారు, కూర్చోమంటారు, ఇంకేంటి సంగతులు అంటారు. నేను ఎక్కడెక్కడో క్లాసెస్ చెప్పాను సార్, శాకాహార ర్యాలీలకు వెళ్ళాం సార్, అది సార్ అనేసి సారు ఏదైతే సంతోషపడతారో, సంతోషపడే విషయాలు చెప్పాలంటే నాకు చాలా ఇష్టం. చెత్తంతా అంటే చాలా మంది నాకు అన్నారు, మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పత్రి సార్ చెప్పాను, వాళ్ళ మాట ఎట్లా వినకపోవడం నాకు మంచిదైంది. నేను ఆడ చెప్పింటే 4 అయింటాయి. ఎందుకో నాకు పత్రి సార్ దగ్గరికి పోతే ఎప్పుడు కూడా గాని పూర్తిగా శూన్యమైపోయింది. అసలు ఎలాంటి ఇదే లేదు. సార్ను చూస్తూ ఉంటాను. సార్ ఏం మాట్లాడతారు, ఏం చెప్తారు, ఏం వింటారు, ఏంటి సంగతిలో నా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే నేను ఈ విశేషాలు, అది ధ్యానం విశేషాలే చెప్పేదాన్ని చక్కగా. ఇదే విధంగా పత్రి సార్తో ఇంకొకటి ఏంటి అంటే 2016 మౌనంలో ఉన్నారు భీమాస్ హోటల్ తిరుపతిలో. అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పత్రి సార్కి ఇలా నేను సదానంద యోగి సార్ నాకు ధ్యానంలో కనపడారు సార్, నేను చూశాను, చాలా ఆనందంతో పొంగిపోయాను సార్ అనేసని పత్రి సార్ చెప్తున్నాను. నా గురువు గారి యొక్క గురువు గారిని నేను చూసి చాలా ఆనందపడ్డాను సార్. మిమ్మల్ని చూస్తున్నాను, నా గురువు గారిని, నా గురువు గారిని కూడా నేను చూశాను సార్ అంటే ఆ కళ్ళు ఎగరేసి ఆయన ఎక్స్ప్రెషన్స్ అది చూస్తేనే అనుభూతులు మనకు అర్థమవుతాయి. అదే విధంగా పత్రి సార్ ఆ రోజు ఆయన దగ్గర కూర్చొని పెట్టుకొని అందరినీ పంపించేశారు. ఒక 2-3 ఉన్నారు. సార్ కాళ్ళు అదుముతా, నేను ఒక్కదాన్ని, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి, ఇద్దరిని కూర్చొని పెట్టి ధ్యానం చేయించారు. చాలాసేపు ధ్యానం చేయించారు. మరి ఇలాంటివన్నీ పత్రి సార్ యొక్క సమక్షంలో మరుపురాని సన్నివేశాలు. సార్ దగ్గర ఉన్నంతసేపు మనము అక్కడ ఎంత తన్మయత్వంతో ఉంటామో, శూన్యం, మహాశూన్యం, పరిశూన్యము అంటాం కదా. పూర్తిగా మహాపరిశూన్యం అంటే ఏంటి అంటే పత్రి సార్ సమక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది అని నాకు అనుభూతి, నాకు కలిగింది. మరి ఇట్లా పత్రి సార్తో ఇంకా ఎన్నో విశేషాలు ఈ విధంగా ఎన్నో జరిగాయి అన్నమాట. అట్లా అంటే ప్రతిదీ పత్రి సార్ దగ్గర నేర్చుకున్నవే ఇవన్నీ కూడా. పత్రి సార్ వల్లనే ఇవన్నీ మనము బయటపడ్డాం. మరి పత్రి సార్ పరిచయానికి ముందు, ధ్యానంలోకి రాకముందు జీవితము అదొక జీవితం. మన లైఫ్ టైమే మారిపోయింది. మన లైఫ్ ఒక యూటర్న్ అంటామే, ఆ యూటర్న్ అయిపోయింది. ఇప్పుడుండే ఆనందము అసలు అప్పట్లో అది సంతోషం అనుకుంటాం, జస్ట్ ఒక టెంపరవరీ ఆనందం అనేది చిరస్థాయిగా ఉండిపోతుంది. ఇది ఇంతే. ఇప్పుడు చూడండి, ఎప్పుడో ఆనందం నాకు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు అది టచ్ అవుతుంది. అది మన లోపల అట్లానే ఉండిపోయింది ఆనందం, సార్తో ఉండే ఆనందం. ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటే ఆ ఇన్సిడెంట్ నేను పత్రి సార్తో అక్కడ కూర్చోండింది, పత్రి సార్తో కూర్చొని ధ్యానం చేయించింది, పత్రి సార్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ బాగా నాకు గుర్తుండిపోయినాయి. ఇది కదా ఆనందం అంటే. ఇది ఎప్పుడన్నా ఎవరన్నా మనము మన లోపల నుంచి ఎవరు చెరపలేరు. ఇలాంటి అద్భుతమైన ఒక కంప్లీట్ మ్యాన్ అంటే ఒక గురువు గారిని, అద్భుతమైన కంప్లీట్ మ్యాన్ పత్రి సార్. ఇలా అందరినీ చేయాలనేటువంటి, అందరినీ కంప్లీట్ మ్యాన్ చేయాలని, నాలా మీరు కూడా గురువులుగా మారాలని, నేను శిష్యుడు, మీ శ్వాసే మీ గురువు అని చెప్పి, నేను గురువు కాదు మీరు శిష్యులు కాదు, మన ఎవరి శ్వాస వాళ్ళే గురువులు, మీ శ్వాసను పట్టుకోండి, మీ గురువుతో మీ లోపలికి వెళ్ళండి, మీరు అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతారని, మీరు నా అంతటి వాళ్ళే అని, మీలోనూ ఉన్నది దైవమై నాలోనూ ఉన్నది దైవం అని చెప్పి ఆయన కాళ్ళు మొక్కితే ఆయన మొక్కేస్తారు. ఎందుకంటే మనలో ఉన్న దైవత్వాన్ని ఆయన చూశారు. ఆ స్థితికి మనల్ని ఎదగమంటారు సాధనతో. ఇలాంటి ఎన్నో అనుభవాలు పత్రి సార్తో ఎంతో ఆనందాన్ని పొందాము. మరి ఇలాంటి పత్రి సార్ గురించి, ఒక కంప్లీట్ మ్యాన్ గురించి, సార్తో మీకున్న ఆ అనుభూతులు, సార్తో మీరేమి నేర్చుకున్నారు, సార్ చెప్పినటువంటి ఆ జ్ఞానంతో మీరేం ఎదిగారు, మీరేం నేర్చుకున్నారు, మీరు ఎలా ఉండారు అనే దానికి ఒక అద్భుతమైన అవకాశం ఇది.
ఈ విశేషాలన్నీ ఈరోజు చెప్పుకునే అవకాశం కలిగింది. మరి ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మరి ఇందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే చాలా చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పారు. నేను అదే రాసుకుంటూ ఉన్నానన్నమాట. ఏం చెప్పారో ఏంటని చెప్పేసి. యాహ్! నిజంగానే బిఫోర్ మెడిటేషన్ తిన్నామా, లేచామా, పడుకున్నామా, తెల్లారిందా అన్న టైప్‌లో ఉండింది. బట్ ఆఫ్టర్ మెడిటేషన్ అయితే మటుకు ఒక బాధ్యతాయుతంగా అంటే కరెక్ట్‌గా బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి మన ఫిజికల్ లైఫ్‌లో అయినా కూడా ఎలా ఉండాలి అనేది మటుకు ధ్యానంలోకొచ్చాకే, సార్ సాంగత్యంలోకొచ్చాకే అండ్ సార్ మెసేజెస్, స్పీచెస్ చాలా విన్నాకే నేర్చుకున్నాము. జీవితం చాలా యూ టర్న్ తీసేసుకయిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో సజ్జన సాంగత్యం ఇలాగే ఉంటుంది. నేర్చుకునేవి చాలా ఉంటాయండి. అందుకే ప్రతి ఒక్కరిని కూడా మాస్టర్స్ అందరూ కూడా ఎవరు కూడా శిష్యులు కాదు అని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నేర్చుకున్న విషయాల్లో ఒక మాస్టరిజం చేశారని అంటారే, అలాగా మన పిరమిడ్ మాస్టర్స్ కూడా వాళ్ళు నేర్చుకున్న విషయాలు ఇలాంటి మాస్టరిజం నేర్చుకొని చేసి అందరూ మాస్టర్స్‌గా ఎదుగుతూ వస్తున్నారు. సో థాంక్స్ చెప్తూ మరొకసారి అఖిల మేడం గారికి సో మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జల సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. సో వెల్కమ్ చెప్పేసుకుందాం మేడం గారిని. సౌమ్య మ్యామ్ వెల్కమ్ మేడం మీకు. బెంగుళూరు నుంచి సిద్ధంగా ఉన్నారండి. యెస్. వెల్కమ్ మేడం మీకు. హలో మ్యామ్. థ్యాంక్ యూ. హాయ్ ఓవర్ టు యూ. మ్యామ్, నా వాయిస్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. చిన్నగా వినిపిస్తుంది. చిన్నగా వినిపిస్తుంది. ఓకే. ఇప్పుడండి? ఇప్పుడు ఓకేనా కొంచెము? యెస్ మేడం. ఓకే. యా. స్టార్ట్ చేయడమే కదా మేడం? ఓకే. మేడం డన్. యా. సో నమస్తే మాస్టర్స్. నా పేరు సౌమ్య. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో వర్క్ చేస్తూ ఉన్నాను. సో పిఎస్ఎస్ఎం పితామహ పత్రిజీ గురించి ఈరోజు మాట్లాడాలి. అది ఎంత పెద్ద విషయం అంటే మాస్టర్స్ నాకు అర్థం అవ్వట్లేదు. నేను జస్ట్ అలా లిస్ట్ చేయడానికి ట్రై చేశాను. ఏదన్నా హైలైట్స్ చెప్పాలి. ఒక హాఫ్ అన్ అవరే నా దగ్గర ఉన్న టైం. ఈ జన్మంతా సరిపోతుందండి. నేను ఆయనతో గడిపిన క్షణాలు ఒక జన్మకు సరిపోయే విషయాలు నేను ఎలా చెప్పగలను ఒక అరగంటలో అనిపిస్తుంది నాకు. ఒక 20 ఏళ్ళు నేను ఆయన సాంగత్యంలో ఉన్నాను మాస్టర్స్. 20 ఇయర్స్ ఆఫ్ మై జర్నీ విత్ పితామహ పత్రిజీ. చూసారుగా ఇందాక మేడం ఎలా ఉన్నారు. హీ క్రియేటెడ్ మిసైల్స్. అలా ఎవ్రీ పిరమిడ్ మాస్టర్ ఒక మిసైల్ మాదిరిగా, ఒక వెపన్ మాదిరిగా దూసుకెళ్ళిపోతారు అజ్ఞానం పైకి. ఎక్కడ అజ్ఞానం ఉంటే అక్కడ వీళ్ళని వదిలేస్తే సరిపోతుంది. ఏ టు జెడ్ అన్నట్టుగా ఇది లేదు, ఇది ఉంది అన్నట్టు మొత్తం కవరేజ్. అలాంటి ఒక్క అద్భుతమైన మాస్టర్స్‌ని తయారు చేశారు ఆయన పితామహ పత్రిజీ. వీళ్ళందరూ కలిసి భూమండలాన్నే ఏలేస్తారు ఇప్పుడు. అలాంటి పరిస్థితి ఉందండి. సో నేను 20 ఏళ్ళని చెప్పాను గదా! నేను తొలినాళ్లలో నేను స్టార్ట్ అయినప్పుడు ఐ యామ్ లైక్ జీరో మైండ్. నథింగ్ అండి. నాకేమీ తెలీదు. ఐ మీన్ ధ్యానం అంటే పూర్తి నెగెటివ్ ఒపీనియన్ గూడా ఉండింది. అది వేరే విషయము. ఎందుకు చేయాలి? చదువుకున్న వాళ్ళకంతా పెద్దగా ఏదో తెలిసుంటుందనే ఫీలింగ్ ఉంటుంది కదండీ! నాది సేమ్ పరిస్థితే. మా మదర్ ఇగో ఇక్కడే ఉంటారు. నేను ఎక్కడ మాట్లాడినా ఆమె నాతోనే ఉంటుంది. ఆమె ఆమెను అడిగేదాన్ని, బుద్ధి జ్ఞానం ఉందా? ఎందుకు ధ్యానం చేయాలి? అలాంటి ఒక యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని నేను. ఓకే. కళ్ళు 2 మూసుకొని కూర్చుంటే అన్నీ అయిపోయుంటే అందరూ కళ్ళు 2 మూసుకొని కూర్చునేవాళ్ళు గదా! అలాంటి ఒక ఐ యూజ్డ్ టు క్రిటిసైజ్ లాట్ మెడిటేషన్ మాస్టర్స్. అలానే స్టార్ట్ అయింది. ఇట్ వాస్ వెరీ న్యాచురల్. కదా! ధ్యానంలో కూర్చుంటానే అంటేనే ఏ అద్భుతం జరగలేదండి. చాలా న్యాచురల్‌గా ఫస్ట్ అందరికీ అయ్యే ఎక్స్‌పీరియన్స్ ఏంట్రా అంటే ధ్యానం కుదరలేదు. ఏ ఎలా ఇది మైండ్ ఎలా అసలు తెలుసా? పిరమిడ్ మాస్టర్స్ అంతా చాలా గొప్పవాళ్ళు మాస్టర్స్. ఒక 10 మంది సైంటిస్ట్‌లను పిలుచుకొచ్చి, ఏమి అలా కూర్చోపెట్టి కళ్ళు 2 మూసుకోండి. ఏ మాత్రం ఆలోచించకూడదంటే పరిగెత్తెళ్ళిపోతారు. విచ్ ఈస్ ఇంపాసిబుల్ థింగ్. పిరమిడ్ మాస్టర్స్ ఆర్ డూయింగ్ ఎన్ ఇంపాసిబుల్ టాస్క్ అని ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనసును శూన్యం చేయడం ఏంటి? విచిత్రంగా. అది మనం అలా సింపుల్‌గా చేసేస్తున్నారు. అది వేరే విషయము. ఓకే. ఎన్నో జన్మల జ్ఞానం అవన్నీ ఉన్నాయి.
మైండ్ ఇస్ ద ఫాస్టెస్ట్ వెహికల్ ఇన్ ద హోల్ వరల్డ్. కాదంటారా? సెకండ్‌లో ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. నానో సెకండ్స్‌లో. అలాంటి మనసుని శూన్యం చేయడం అంటే అది ఎట్లా ఉంటదంటే ఒకటి చెప్పండి మాస్టర్స్. ఏదైనా కష్టపడినంత ఫలితం. ఎక్కడైనా కావచ్చు వాటెవర్ రైట్? ఇంకిది దీనికి మించిన కష్టం లేదింకా. అన్నప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుందింకా? కదా! హైయెస్ట్ కష్టం అంటే హైయెస్ట్ బెనిఫిట్ మాస్టర్స్. సో, నా తొలినాళ్ళలో ఇదంతా నాకు తెలీదు కదా! ఎవ్రీబడీ నీడ్స్ ఎ జర్నీ టు అండర్‌స్టాండ్ దిస్ రైట్? ఎవ్రీథింగ్ ఈస్ ఎ ప్రాసెస్. ఎవ్రీథింగ్ ఈస్ ఎ సైన్స్. ఎవ్రీథింగ్ ఈస్ ఎ సైంటిఫిక్ మాస్టర్స్. ఇదే నేను ఆయన దగ్గర ఆయన ఒక స్పిరిచువల్ సైంటిస్ట్‌గానే కనిపించారు నాకెప్పుడు కూడా. హి ఈస్ ఎ సైంటిస్ట్. త్రూఔట్ మై జర్నీ ఐ హావ్ అబ్జర్వ్డ్ హిమ్ లైక్ దట్. సో, తొలినాళ్ళల్లో నేను ఆయన్ని కలిసినప్పుడు నాకేం తెలీదు. ఎవరో గొప్పవాడంట. నాకు తెలీదు గదా! నాకేం తెలీదు. ధ్యానం అంటేనే ఇంట్రెస్ట్ లేదు. సో, ఆయన మాత్రం నన్ను చూసి చాలా ఇష్టపడ్డారు. ఎంత ఇష్టమంటే అంత ఇష్టం ఇంకా. మొహం తీసుకొని ఈ రోజుకి మా ఇంట్లో ఆ ఫోటో ఉంది. బహుశా గురు శిష్యుల కలయిక అనిపిస్తుందది. ఈ రోజుకి నాకు క్లారిటీ ఉంది ఆ విషయము. గురువు శిష్యుడిని చూస్తానే ఎలా అనిపించిందో మళ్ళీ ఆయనకి, అలా చెంపల్లోకి చెంప తీసుకున్నారు. మాస్టర్స్ ఏం జరిగిందంటే నా జీవితంలో, ఇప్పుడు రోడ్డు మీద ఎవరో వెళ్తుంటారబ్బా! వెళ్తూ ఉంటే వాళ్ళు నార్మల్లీ అజ్ఞానంలో ఉంటారు. అజ్ఞానం అంటే వేరే ఏం కాదండి. ఆత్మజ్ఞానం ఉండదు అంతే. అలా వెళ్తుంటారు. సడెన్‌గా వాళ్ళని పిలిచి, "హే! ఇదంతా అజ్ఞానము. నువ్వు జ్ఞానంలోకొచ్చేయాలి. ఓకే. ఇదంతా సినిమా కథ, మాయ" అని చెప్తే అర్థమవుతుందా? అర్థం కాదు కదా! సో, దానికొక జర్నీ కావాలి. ఈ ఆత్మ జ్ఞానం అర్థమవ్వాలంటే నాకు ధ్యానం పండినప్పుడే ఆత్మ జ్ఞానం లోపల నుంచి పొంగుతుంది. ధ్యానం పండినప్పుడు ఆత్మ జ్ఞానం లోపల నుంచి పొంగుతుంది. సో, ఇదొక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో న్యాచురల్‌గా జరిగే ఒక ప్రక్రియ. నా జీవితంలో తను ఎలా పనిచేశారంటే, హి ఈస్ ఎ వాకింగ్ బుద్ధ. ఓకే. ఆ బుద్ధుడి దగ్గరికి నేను చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంట్రా నా జీవితంలో అంటే, ఈ శరీరాన్ని తీసుకుపోయి ఆయన దగ్గర ఉంచేదాన్ని. ఓకే. నేను ఓషో పుస్తకాలు చాలా చదువుతాను. నాకు ఎలా జరిగిందంటే నా జీవితంలో, ఓషో పుస్తకాల్లో ఏదైతే బుద్ధుడు గురించి రాసాడో, ఈ బుద్ధుడి దగ్గర కనిపించేది నాకది. ఇట్ వాస్ ఆల్వేస్ లైక్ థియరీ అండ్ ప్రాక్టికల్. థియరీ విత్ ఓషో, రజనీష్ అండ్ ప్రాక్టికల్లీ ఐ యామ్ సీయింగ్ పత్రిజీ యాస్ సచ్. సో, అలాంటి ఒక లెక్కలేనన్ని సందర్భాలు మాస్టర్స్ చెప్పలేను. ఒక 10 నిమిషాలు ఇస్తే నేనేం చెప్పలేను అసలు ఆయన గురించి. అలాంటి పరిస్థితి నాది. కొన్ని కొన్ని సినారియోస్ మాత్రం చెప్తూ పోతాను. నేనేం చెప్పాను, నాకు ఆధ్యాత్మికత అంటే తెలీదు. ఐయామ్ జీరో. నాకు ఏమీ తెలీదండి. నన్ను చూస్తేనే ఇష్టపడేవాడు. అదొక్కటే తెలుసు. సో, ఒకసారి అలా వెహికల్‌లో వెళ్ళేవాళ్ళం. వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నారు, నన్నే చూస్తున్నాడు. బుద్ధా, బుద్ధా కళ్ళు పెట్టి చూస్తున్నాడు అంటే హి ఈస్ లుకింగ్ డీప్ ఇంటు యువర్ ఇన్‌కార్నేషన్స్ ఎవ్రీథింగ్. హి కెన్ స్కాన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ మొమెంట్. దట్ ఈస్ అవర్ పత్రిజీ. రైట్? నన్ను చూస్తూ ఉన్నారలా. కొన్ని ఏండ్ల క్రిందట కథ ఇది. స్టార్టింగ్‌లో జరిగిందండి ఇది. చూస్తున్నప్పుడు జనరల్‌గా భయపడతాం కదా! సార్ అంటే భయపడింది ఎవరండి? గురువు అంటే ఎవరికైనా భయమే. కదా! బికాస్ ఆత్మ పరమాత్మను గుర్తుపట్టేస్తుందబ్బా! మన మైండ్ కాన్షియస్ మైండ్‌కి తెలీదు ఇదంతా కానీ, లోపల దానికి బాగా తెలుసు ఆయనేంటని. అందుకని తెలియని భయం ఆవహించి ఉంటుంది. బుద్ధ ప్రాంగణంలో అందరూ ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారు సార్ దగ్గర. ఆయన అసలు ఇంట్లో వాళ్ళకే భయపడమబ్బా మనము. ఎవ్వడొస్తే హ్మ్. ఏం హ్మ్. చేసేదే అన్నట్టుంటామా హ్మ్. కాదా? ఎవ్వడు అవును. అలాంటిది గురువు వస్తున్నాడంటే ఒకలాంటి తెలియని ఒక భయంతో అందరూ బికాజ్ నీ లోపల ఉన్న ఆత్మ పదార్థము ఒక బిడ్డ తల్లిని ఎలా గుర్తుపట్టేస్తుందో అలా ఆత్మ పదార్థం పరమాత్మను గుర్తుపడుతుంది మాస్టర్స్. దాని యొక్క ఆ రిప్రజెంటేషనే ఆ భయము. ఆయన ప్రాంగణంలో ఇది అందరికీ అనుభవం అయి ఉంటుంది. ఒక్క అరుపు అరిచినాడంటే ఎక్కడోళ్ళక్కడ. ఎందుకంటే తను భూమి మీద ఆ శరీరంలో ఉన్నదానికి కారణమే అందరిని అవేర్ చేయడానికే కదా! మనందరము ఇందాక మేడం చెప్పినట్లు కూరుకొని పోయినాము. ఎక్కడ పడితే అక్కడ. ఒక చీకటి రూమ్ అబ్బా! చీకటి మేడం రూమ్. వాయిస్ లో అవుతుంది. లో అవుతుంది మేడం వాయిస్. అవునా? ప్లీజ్. మేడం ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఓకేనా అండి? అది దగ్గరకి పెట్టుకోవాలి స్పీకర్. ఓకే. ఓకే. ఒక్క ఇయర్ నిమిషం. ఫోన్స్ పెట్టుకున్నారు కదా! పెట్టుకున్నా. ఇప్పుడండి? ఇప్పుడు ఆ! ఓకేనా?
అదే మన జీవితాలు ఆనాపానసతి ధ్యానం లేనప్పుడు, గురూజీని కలవనప్పుడు నాకర్థమైన సినారియో ఏంట్రా అంటే, ఒక చీకటి గది. ఓకే. గదిలో చీకటుందండి. చీకటుంటే ఇంక ఏమున్నా కనపడదు. అది మంచైనా, చెడైనా. మాస్టర్స్ గమనించండి. మంచైనా, చెడైనా చీకటుంటే ఏమీ కనపడదు. ఓకే. అలాంటి చీకటి రూమ్‌లో ఏం కనిపించినా భయమే. తెలియని భయము కదా! ఏం పట్టుకున్నా పామే అన్నట్టుగా ఉంటది గదా! మన జీవితం అలా ఉంటది. ఓవరాల్ ఎర్త్ ప్లానెట్ ఐయామ్ మెన్షనింగ్ ఎర్త్‌లీ ప్లానెట్ లైఫ్ అక్కడ. ఒక్కటే ఒక సినారియోలో అది ఒక పరిస్థితి. అక్కడికి ఒక బుద్ధుడొస్తాడండి. ఆ చీకటి రూమ్‌లోకి బుద్ధుడు వచ్చి ఒక ఫ్లడ్ లైట్ ఎసేస్తాడు. నార్మల్ లైట్ కాదది. రామచంద్ర భూమి అంతా కూడా ఆ లైట్‌కి ఒక్కసారి దిమ్మ తిరిగి అందరూ ఆ లైట్‌ని చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే బుద్ధత్వము, అదే ఎన్‌లైటన్‌మెంట్, అదే పితామహ పత్రిజీ. ఆ వెలుగులో ఏం లేదు. వెలుగొస్తే చాలు అన్నీ కనిపించేస్తాయి సహజంగానే. ఎవ్వరు ఏం చేసే పని లేదక్కడ. ఆయన అలా రావడంతో ఎవరికి వాళ్ళకి కనిపిస్తుంది మొత్తము. ఇక్కడ గుంతుంది, ఇక్కడ పాములున్నాయి, ఇక్కడ అవున్నాయి, ఇక్కడ ఇవున్నాయి. మొత్తం నీలో ఉన్న స్టోరీ మొత్తం నీకు కనిపించడం మొదలవుతుంది. ఆ వెలుగు అనేది ఏదైతే ఉందో అది ఎన్నో జన్మల సుకృతం వల్లనే దక్కుతుంది మాస్టర్స్. మళ్ళీ మళ్ళీ వచ్చిపోయే వెలుగు కాదది. కొన్ని ఏండ్ల తరబడి ఆ చీకటి రూమ్‌లో ఉంటాం. కొన్ని జన్మల తరబడి ఒక చీకటి రూమ్‌లో ఉంటాం. ఒకానొక బుద్ధుడు అంటిల్ అండ్ అన్‌లెస్ యూ మీట్ ఎ బుద్ధా ఇన్ ఫ్లెష్, అంటిల్ అండ్ అన్‌లెస్ యూ మీట్ ఎ బుద్ధా ఇన్ ఫ్లెష్ యూ కాంట్ కమ్ ఔట్ ఆఫ్ యువర్ దుఃఖ. దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ అవర్ బిలవ్డ్ పత్రిజీ. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ విత్ మీ అబ్సల్యూట్‌లీ. ఇంకోటి చెప్పాలంటే సూర్యకాంతి ఇప్పుడు అన్ని చోట్ల వస్తుందబ్బా! భూమి అంతా వచ్చేస్తుంది. ఆయన సూర్యుడు. మన గురువు సూర్యుడబ్బా! అంతే సింపుల్ ఇంకా. సో, హ్మ్. ఆ కాంతి అన్ని చోట్ల వస్తది సరే. ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంటదా? కాన్వెక్స్ లెన్స్‌ని పెడితే ఏమవుతది? అది కేంద్రీకృతమయ్యి, ఆ కిరణాలన్నీ ఒక చోట చేరుకొని కదా! దాని కింద ఉన్నది కాలుతుంది. ఇది సినారియో అందరికీ తెలుసు. నా జీవితంలో పర్సనల్‌గా ఆయన ప్రాంగణంలో నాకిది జరిగింది. అంత దగ్గరికెళ్ళిపోయినాను. సెంట్రలైజ్డ్ గదా! హీస్ సెంట్రలైజ్ చేసేస్తాడు ఒక బుద్ధుడు. నువ్వు సరెండర్ అయినప్పుడే ఆ సెంట్రలైజేషన్ జరుగుతుంది. యూ స్టార్ట్ బికమింగ్ ఎ కాన్వెక్స్ లెన్స్. ఆయన దగ్గరున్న ఆ ఎనర్జీ, జ్ఞానము, లెక్కలేనంత అదంతా కూడా యూ నో ఇ అది కాల్చడం మొదలుపెట్టేస్తుంది. నాలో ఉన్న అజ్ఞానాన్ని మొత్తం కాల్చడం మొదలుపెట్టేసింది. అది నాకు తెలియలేదు. వెళ్ళడము, రావడము, వెళ్ళడము ఇంతే చేశాను నేను. తెలుసు గదా! సార్ ఏది మాట్లాడరు. పర్సనల్‌గా ఏమి చెప్పరు. ఆహ్, బుద్ధాస్ బుద్ధాస్ ప్రెజెన్స్ ఇట్‌సెల్ఫ్ ఈస్ ట్రీట్‌మెంట్. ఆయన ప్రాంగణంలో ఆటోమేటిక్‌గా ట్రీట్‌మెంట్ జరుగుతుంటుంది మాస్టర్స్. నీ ఆత్మకి. ఏ బుద్ధా ఈస్ వన్ హూ క్యారీస్ అన్ని రిపేర్ సామాన్లు పెట్టుకొని సూట్‌కేస్‌లో తిరుగుతా ఉంటాడు బుద్ధుడు. దీస్ ఆల్ స్టేట్మెంట్స్ బై ఓషో. ఓకే. ఏం రిపేర్ చేస్తాడబ్బా? ఆత్మని రిపేర్ చేసేస్తాడు. చక్క, చక్క, చక్క ఏ నట్టు పట్టుమని కొడతాడు. తల మీద కొడతాడు. కింద నుంచి యూ నో మన గురూజీ అలానే బిహేవ్ చేస్తుంటారు. అందరికీ ఆ బిహేవియర్ డిఫరెంట్‌గా ఉండడం అందరూ గమనించి బికాస్ హి ఈస్ రిపేరింగ్ యూ. అండ్ ఆల్సో వన్ మోర్ టైమ్ వాట్ హి సెడ్ పిరమిడ్ వ్యాలీలో నేను ఉన్నప్పుడు, "హే! నా దగ్గర ఒక పెద్ద కత్తెరుందబ్బా! ఎవరెవరికి ఏమేమి ఎక్స్‌ట్రా ఉందో నా పనేంటి తెలుసా? సెంటర్ తిరగడం, కట్ చేయడం, కట్ చేయడం, కట్ చేయడం. ఎక్స్‌ట్రాస్ ఎక్కడెక్కడ కనిపిస్తే కట్ చేయడమే నా పని" అని చెప్పాడు. ఓకే. అలా పూర్తిగా కట్ చేయించుకున్న వ్యక్తిని నేను. ఎక్కడ కట్ చే పూర్తిగా ఎందుకంటే మేడం ఇంకొక సినారియో ఓకే. ఏం జరిగింది నా జీవితంలో ఆయన ప్రాంగణంలో అనేది నేను ట్రై చేస్తున్నాను చెప్పడానికి ఉన్న 10 నిమిషాల్లో. ఆ! ఒక ఆ! ఒక ఇప్పుడు ప్రతి ఒక్క పువ్వు వికసిస్తుంది కదా! సహజంగానే రైటా? బడ్ అంటేనే వికసించే గుణం రైట్. కానీ ఆ పువ్వు పుట్టినప్పుడు అది బడ్‌గా, మొగ్గగా ఉన్నప్పుడు దానికి తెలీదు. నాలో ఇంత కెపాసిటీ ఉంది. నేను వికసించగలను. నేను ఇంత అందంగా ఉండగలను అని దానికి ఎరుక ఉండదు. సహజంగా. అవును. దిస్ ఈస్ ద సినారియో అట్ నేచర్. హ్మ్. ఎప్పుడైతే సూర్య భగవానుడొస్తాడో సూర్యుడు వచ్చేసరికి ప్రతి మొగ్గ వికసించడం సహజంగా మొదలవుతుంది. ఇదొక సినారియో. ఇక్కడ ఏం హ్మ్. జరుగుతుంది అని దీన్ని రజనీష్ మెన్షన్ చేశారు చూడండి. హ్మ్. ఆ సూర్యుడేమి ప్రతి మొగ్గ దగ్గరికి వెళ్ళి
రా నువ్వు పువ్వు కాగలవు కమాన్ లెయ్యి ఏం చెప్పడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమీ చెప్పరు. ఆయన ప్రిజెన్స్, ఆ సూర్యుడి యొక్క ప్రిజెన్స్‌లో ఏం జరుగుతుందంటే నాకేమీ చేత కాదు, నేనొక మొగ్గని అనుకున్న మొగ్గ ఆయన వచ్చేసరికి తనలో ఉన్న క్యాపబిలిటీస్ అన్నీ తనే తెలుసుకోగలుగుతుంది. అంటే పుట్టుకతోని అందరూ ఆ క్యాపబిలిటీ తెచ్చుకున్నారబ్బా! కానీ ఆ సూర్య కాంతి పడే వరకు తను రియలైజ్ కాలేదు ఆ విషయాన్ని. ఇట్ కాంట్ అండర్‌స్టాండ్. ఒక్కసారి ఆ సూర్యకిరణం వస్తేనే తనలో ఉన్న క్యాపబిలిటీ మొత్తం పైకొచ్చేసి అది సహజంగా వికసించడం మొదలుపెడుతుంది. ఒకానొక బుద్ధుడు బాడీలో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. తను ఉన్న ప్రాంగణంలో ఇదే జరుగుతుంటుంది అని ఎంత అద్భుతంగా చెప్పారంటే, అంటే మనమందరూ పుట్టుకతో దైవమయ్యే ఒక ఏదైతే క్యాపబిలిటీ ఉందో మనందరం తెచ్చుకున్నామబ్బా! మనతో పాటే ఉందది. మనతో పాటే కానీ మనకు ఎలా ఉంటామో తెలుసు కదా! నేనా? అంత సీనా? ఇలా ఉంటాము. అంత ఉంటా. కత్ కదా! న్యాచురల్‌గా మనకు ఆ రియలైజేషన్ ఉండదు. ఆ అవేర్‌నెస్ ఉండదు. ఓకే. ఒక్కసారి నువ్వెప్పుడైతే అలా ఫ్లెష్‌లో ఉన్న బుద్ధుడిని కలవడం ఎక్కువవుతుందో, కలిసి ఆ కళ్ళు ఈ కళ్ళ మీద పడాలి. ఊరికే నువ్వు కిలోమీటర్ల దూరంలో ఉంటే వస్తది అక్కడ తక్కువ ఎంతైనా కదా! ఈ బాడీని తీసుకుపోయి అక్కడ నిలబెట్టినప్పుడు ఆ కళ్ళ ద్వారా ఏం జరుగుతుందంటే, ఎదురుగున్న ఆత్మలో దైవత్వం పైకొస్తుంది. హ్మ్. సారంటే ఓకే. మామూలు మనిషి కాదు గదా ఆయన. ఈరోజు కలిసాను, నిన్న కలిసి ఎందుకో అండి నా లోపల అది అనిపిచ్చేది. ఈరోజు కాదు, మళ్ళీ రేపు కాదు, మళ్ళీ మర్నాడు నాకలా నా అండర్‌స్టాండింగ్ అది గత జన్మల అండర్‌స్టాండింగ్ బహుశా ఎప్పుడు కలిసినా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే నీలో ఉన్న దైవత్వం పైకొస్తుంది. ఇంకాస్త పైకి, ఇంకాస్త పైకి, ఇంకాస్త పైకి అలా వచ్చి, వచ్చి, వచ్చి ఆ మనసు శూన్యమైనప్పుడే ఆ జ్ఞానం అనేది పొంగుతుంది అన్నప్పుడు సహజంగానే యూ నో మానవీయత నుంచి దైవీకత వైపును ప్రయాణం జరగడం మొదలుపెట్టేస్తాం మనమందరూ కూడా. ధ్యానంలో ఇదే జరుగుతుంది. కానీ ఏ బుద్ధ ఈస్ ఎ షార్ట్‌కట్ టు ఎన్‌లైటన్‌మెంట్. హ్మ్. ఏ బుద్ధ ఈస్ ఎ షార్ట్‌కట్ టు ఎన్‌లైటన్‌మెంట్. అందరూ అదే వైపే వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు అదే వైపే వెళ్తున్నారు. నేనేం చేశాను, మాటి మాటికి నేను ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం, ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడం జరిగి, జరిగి, జరిగి హ్మ్. ఇందాక సినారియోలో చూసినట్టుగా హ్మ్. ఏమి బుర్ర ఫుల్ ఖాళీ ఉన్నదాన్ని. అందుకే చూసారా ఏం చెప్పాడు నన్ను మొదట టైమ్ చూసినప్పుడు ఇందాక సారీ ఎక్కడి నుంచి ఎక్కడో వెళ్ళిపోయినా. ఆ బస్సులో ఆ కార్‌లో వెళ్తున్నప్పుడు నన్ను చూసాడు అన్నాడే. షీ ఈస్ డెఫినైట్‌లీ గోయింగ్ టు బికమ్ ఎ ప్రొఫెసర్ అని చెప్పాడు. షీ హ్మ్. ఈస్ డెఫినైట్‌లీ గోయింగ్ టు బికమ్ ఎ ప్రొఫెసర్ అండ్ యూ ఆర్ రిక్వెస్టెడ్ టు గెట్ ఔట్ ఫ్రమ్ ఇండియా. ఈ మాట నన్ను తొలి రోజుల్లో చూసి చెప్పిన మాట గురువు. హ్మ్. చూసారా నాకనిపిస్తుంది ఈ రోజున ఒక బుద్ధుడు ఆ ఫ్యూచరు బుద్ధుడే చూడగలడు. ఇంకెవరు చూడగలరు చెప్పండి? ఆ రోజుకి సున్నా నేను. స్పిరిచువాలిటీ సున్నా. నాకు తెలిసి నేనేమనుకున్నాను తెలుసా? నేను మా మదరు అక్కడే ఉన్నాం గదా! అజ్ఞానులం గదా! మోస్ట్ అజ్ఞానులము. ఓకే. ఏమనుకున్నా, ఓహో! మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టము. బహుశా మ్యాథ్స్ ప్రొఫెసర్ అవుతుందేమో. ఎవ్రీథింగ్ విల్ ఆల్వేస్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియలిస్టిక్ ఓన్లీ. ఎవరైనా సహజంగా అలానే ఉంటారండి. సో, మ్యాథ్స్ ప్రొఫెసర్ అయిపోతానేమో అని నేను. ఓకే. యూ ఆర్ రిక్వెస్టెడ్ టు గెట్ ఔట్ ఫ్రమ్ ఇండియా అంటే అప్పుడే ఒక పెళ్లి సంబంధం వచ్చిందిలెండి మాకు ఫారిన్‌ది. మా అమ్మ వెంటనే కార్‌లో వెనక నుంచి అవును సార్ పాపకి సంబంధం వచ్చిందొకటి అన్నది. మూర్ఖ శిఖామణి అని అరిసారాయన. హ్మ్. ఆయన మాట్లాడిన ఫ్యూచర్ ఈరోజు కొద్దిగా అది రూపు దాలుస్తూ ఉంది మాస్టర్స్. ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అది లోపల నుంచి అత్యద్భుతమైన ఏం జరుగుతుందండి, ఇంకా లైట్ ఉన్నప్పుడు న్యాచురల్‌గా సెర్చ్ చేసుకుంటాం గదా! లైట్ లేకుంటే పడుతుంటాము, తగులుతుంటాయబ్బా! లైట్ హ్మ్. ఉంది. ప్రశాంతంగా లేస్తాను, చూస్తాను కదా! అలాంటివే కదా! నో కామెంట్స్. ఈరోజు కామెంట్స్‌ల నుంచి, జడ్జ్‌మెంట్స్‌ల నుంచి, నాన్ ఇంటర్ఫియరెన్స్ నుంచి ఆయనతో ఉండి ఇంకా తొందరగొచ్చినట్టున్నాయి బహుశా. ఐ డోంట్ నో. ఆయన చెప్పా గదా! షార్ట్‌కట్ అనేసి. ఇంకా మేడం ఒకటే ఒకటి ఆయనే చెప్పేవారు. సావాస దోషం. నువ్వు 10 మంది దొంగలతో ఓకే. దొంగతో 10 రోజులు నువ్వు ప్రయాణం చేశావనుకో, ఓకే. 10 డేస్ వాడితో ఉండి వాడిని అబ్జర్వ్ చేసి వాళ్ళు రాత్రులు పడుకోరుగా. ఓకే. మనం గూడా పడుకోమింగ సహజంగానే. హ్మ్. ఆ దొంగతనానికి హ్మ్. రెడీ అయిపోతాము.
సావా ఎవ్రీథింగ్ ఈజ్ అబ్సల్యూట్‌లీ లాజికల్. ఇక్కడ కథ లేదు, కహాని లేదు. నువ్వు హోంవర్క్ చేసింటేనే నీకది దక్కుతుంది. ఇంగ ఒక అన్నాడు, ఆయనే అన్నాడు, మైత్రేయ బుద్ధా కి బచ్చా, మైత్రేయ బుద్ధా హీ హోతే హై. సార్ చెప్పాడు ఈ మాట. ఇంగ ఆయనతో ఉండి, ఆయనతో తిరుగుతుంటే ఎప్పుడు హాస్టళ్ళ దగ్గర దింపేవారాయన. ఎంత దగ్గరగా చూసిన భాగ్యం ఈ జన్మకి ఆ తండ్రితో ఏమిచ్చిన అసలు నేను అబ్సల్యూట్‌లీ ఎమోషనల్ నేను ఆయన గురించి. ఎందుకంటే ఒక శిష్యుడికి గురువు కన్నా విలువైంది మించింది ఉండదు. భూమి మీద ఏది ఉండదు కదండీ! అందరికీ తెలిసిన విషయమే ఇది. హాస్టళ్ళ దగ్గర దింపేవాడు. ఒకసారి అలా వెహికల్‌లో వెళ్తున్నప్పుడు ఎన్‌లైటన్‌మెంట్ వచ్చేసింది అన్నారు. చూస్తూ ఉన్నాడు సార్ నన్ను. ఏమి వచ్చిందో, ఏం పోయిందో నాకు ఆ రోజుకి అప్పటికి ఏమీ అర్థం కాలేదు. తన మాటలన్నీ కూడా ముందు జరగబోయేవి. ప్రతీది కూడా ముందు జరగబోయేది మాస్టర్స్. ఈ రోజున నాకనిపిస్తుంది ఆయన ముందే సీడింగ్ చేసి ఎళ్ళిపోయాడు. నేను ఏమేం చేయబోతున్నానో అవన్నీ కూడా ముందే చెప్పేసాడనిపిస్తుంది. ఒక సినారియోలో బంజారా హిల్స్‌లో ఉన్నారు. నేను ప్రతి నెల కలిసేదాన్ని ఆయన్ని. ప్రతి నెల ఎక్కడున్నా వెళ్ళేదాన్ని వెతుక్కుంటా. ఎందుకంటే నా ఐడియా ఏం తెలుసా? ఇప్పుడు పక్క రూమ్‌లో జీసస్ ఉన్నాడబ్బా! ఇదిగో పక్క రూమ్‌లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. మనం టైమ్ పాస్ చేస్తామా? పరిగెత్తుకుంటూ ఆహా! వెళ్ళిపోతాం గదా! ఎవరైనా కష్టం. ఉన్నారు అంటే నా అవగాహన అది. ఇప్పుడు హ్మ్. ఒక ఆఫర్ లెటర్ దొరికితే వెంటనే తిరుపతికెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర పెడతారు. ఓకే. డైరెక్ట్‌గా ఉన్నాడని నా లోపల అణువణువు చెప్తుంది. డైరెక్ట్‌గా ఉన్నాడు. ఇంతే నాకు. అందుకే నేనొక డెసిషన్ తీసుకున్నాను. ప్రతీదీ నా జీవితంలో ఏమేం జరుగుతుందో ఆయన ప్రాంగణంలోనే జరగాల. అది ఏదైనా కానీ. అలా అలా నేను యాక్చువల్లీ ఆయన దగ్గర పుట్టా. ఆయన దగ్గరే చదువుకున్నాను. ఆయన దగ్గరే పెళ్ళయింది. ఆయన దగ్గరే పిల్లలు కన్నాను. పిల్లలకు పేరు కూడా ఆయనే పెట్టారు. నా జీవితం మొత్తం కూడా తన ఆధ్వర్యంలోనే నడిసింది మేడం. ఓహ్! అన్ని యాక్టివిటీస్‌లో కూడా నా గురువు ఉండాలి అంతే నాకు. ఎందుకంటే నేను రియలైజ్ అయిపోయా కదా! నాకు అర్థమైపోయింది కదా! ఆయనేమని. ఎలా వదులుతానబ్బా! తిరుపతిలో అట్లా విగ్రహ రూపంలోనంటే ఇడిసరు. ఇంక రియల్‌గా ఉన్నాడని తెలిస్తే ఇంకెలా ఉంటుంది నా నా జీవితము. ఎగ్జాక్ట్‌లీ. అందు అందుకు నా జాబ్ అసలు ఎన్ని మేడం చెప్పలేనన్ని మిరాకిల్స్ ఒక బుద్ధుడి చుట్టూ మిరాకిల్స్ చాలా జరుగుతుంటాయి. అది గమనించిన వాడికే అర్థమవుతదది. బయట అవును. కనపడదు. బయటేం కనిపిస్తాడు? జుబ్బా కనిపిస్తుంది, గడ్డం కనిపిస్తుంటుంది అంతే. ఆయన్ని చూసే కళ్ళతో నా జీవితంలో అంతెందుకు మా మదరు, మేము అబ్సల్యూట్‌లీ ప్రతి అడుగులోనూ లెక్కలేనంత సహాయం అందింది. నన్నెవరో చదివిచ్చింటే ఈరోజు ఇక్కడున్నాను నేను. నేను గురువుతో అలా కలుస్తూ వెళ్ళాను. ఇటు హ్మ్. వస్తూనే ఉన్నారు మెటీరియల్ లైఫ్‌లో ఒక్కొక్కరొస్తారు, ఒకటి చేస్తారు. మేడం ఒక్కటి నాకర్థమైందంటే తనని తాను ఎవరైతే సెర్చ్ చేసుకునేకి విశ్వ ప్రయత్నం చేస్తాడో ఈ హ్మ్. ప్రయాణంలో తనని తాను ఇక్కడ నువ్వే హీరో, నువ్వే అన్నీ నువ్వే. బయట లేదు హ్మ్. వేలు. అంతా ఇట్లే. హ్మ్. నేనెప్పుడు ఒక సిన్సియర్ సీకర్ ఆఫ్ స్పిరిచ్యువల్ సైన్స్. నా గురించి ఏదన్నా ఉందా ఒక మాట నేను చెప్పాలంటే 2 మాటలు మేడం. ఏంటి హ్మ్. పత్రి సార్ శిష్యురాలిని నేను. చాలా గర్వంగా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే అదొక్కటే. పత్రిజీ హ్మ్. శిష్యురాలిని నేను. తర్వాత వెరీ, వెరీ, వెరీ ఆయన ఎక్కడన్నా ఒక్క మాట అన్నాడంటే నా చెవులు ఒక ఏనుగంత చెవులయిపోతాయి. అది ఆ! నేను వింటున్నాను, అది అయిపోతాను నేను. అంతే ఇంక. తనని విన్నాను అంటే నేను చేసే తీరాలి అనేంత ఒక తత్వం అనమాట. అంతగా ఆయన నేను అంటుంటాను అప్పుడప్పుడు నా బ్లడ్‌లో ధ్యానం ఎక్కేసిద్ది అంటుంటాను. అంతగా నాకు ఆ ఫీలింగ్ వచ్చేస్తది. ఇది గూడా చెప్పిపోయినారు. ఆయన ఏం చెప్పాడో తెలుసా? బంజారా హిల్స్‌లో ఒకసారి వెతుక్కుంటా పోయినానండి. ఇట్లనే ఎప్పుడు పోతాను గదా! సార్ దగ్గరికెళ్ళాలంటే పెద్ద కథ. సార్ చుట్టూ ఉండేవాళ్ళు పంపించరు. మామూలే కదా! స్టూడెంట్సు ఏం పని అన్నట్టు. ఆయన ఎక్కడన్నా ఒక్క సెకండ్ అలా రూమ్ నుంచి బయటికి కనిపిస్తే ఇలా పిలుస్తాడు. నాకు హ్మ్. పిఎస్‌ఎస్ఎంలో ఎవ్వరు తెలీదు ఆయన తప్ప. నాకు ఆయనొక్కటే తెలుసు. ఇలా అనేస్తే వెంటనే వెళ్ళిపోయేవాళ్ళం మేము. ఓకే. అలానే జరిగేది. ఒకసారి ఏం చేశారు, "నువ్వెందుకు నా దగ్గరకొచ్చావు? మెగాస్టార్ చిరంజీవి దగ్గరకి పోకుండా" అన్నారాయన. పక్కన అదే జూబ్లీ హిల్స్ ఆ హిల్స్. అక్కడికి పోతే ఏమొస్తుంది? నాకర్థమైందేమి ఒక ఆత్మ ఆయన కాళ్ళు ఇలా చాపున్నారప్పుడు. ఒక ఆత్మ ఈ కాళ్ళ దగ్గరకు రావాలి. ఈ కాళ్ళ దగ్గరకు రావాలి. నాకదే అర్థమైంది అని చెప్పానప్పుడు ఆ రోజు. ఇక్కడికో ఒక ఆత్మకి గమ్యము ఐ వాంట్ టు సే ఆత్మకి గమ్యము మీ పాదాలు అని హ్మ్. చెప్పాలనుకున్నానప్పుడు. అన్నాడాయన
నీకు అర్థమైన విషయం ప్రపంచమంతా తిరిగి చెప్తావా అని అడిగారు. ఆ రోజుకి నాకు ఏమీ అర్థం కాలేదు. ఓకే. ఏమో అంటున్నారు సార్ అంటూ ఉంటారు. నేను ఊరికే ఉంటానంతే. అది ఈరోజు నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనను, ప్రతి ఒక్క సిట్యుయేషన్ ముందే అన్నీ ఎప్పుడు ఎక్కడున్నా మేడం ఫోన్ చేసి అడిగేవాడు తెలుసా? "ఏమి పెళ్ళయిందా? ఎక్కడున్నావు?" అంత బుద్ధ ఈస్ మోర్ ఎ మదర్ దెన్ ఎ ఫాదర్. ఆ బాడీలో మాకు ఎప్పుడు కూడా తండ్రి కనపడలేదు. ఒక 1,00,00,000 మంది తల్లులు ఉంటే అది మన తండ్రి. ఆయన నేను ఆయన్ని ఫీల్ అయ్యిండేది ఒక తల్లిగానే చూసానెప్పుడు. అంత ప్రేమ, అంత కరుణ. ఎంత కరుణ అంటే ఆయనకి, ఆయన ఏంట్రా ఆయన క్యారెక్టర్ అంటే, ఈ భూమి మీద ఎవరు రోగంతో బాధపడకూడదు. ఎవడు హాస్పిటల్‌కెళ్ళకూడదు. ఆయన దానికోసమే వర్క్ చేశారు. నిరంతరం టిల్ లాస్ట్ బ్రెత్ హి వర్క్డ్ ఫర్ దట్ మాస్టర్స్. ప్రతి ఒక్క మనిషి ఆనందంగా ఉండాలి. ప్రతి మనిషి దుఃఖం నుంచి బయట పడే తీరాలి అంతే. తర్వాత ప్రతి జంతువు కూడా చంపబడకూడదు. ఎన్ ఎలా ఏంటిది కథ? ఒక మాట, ఒకరి జీవితము, ఒక వ్యక్తి ఎలాంటి వాడని అర్థం చేసుకోవాలంటే, ఆయన వే ఆఫ్ లైఫ్ చూడాలి మనం. ఆయన ఎలా జీవించారో చూడాలి. ఆయన నిరంతరము నేనే 20 ఏళ్లున్నాను ఆయనతో. తర్వాత మిగిలిండే రోజులు ప్రతి క్షణం ఎవరడుగుతారు ఆయన్ని ఎక్కడుంటే అక్కడ ఎన్ని వైభోగాలో. బుద్ధుడికి అఫ్‌కోర్స్ భూమి మీద ఉండే వైభోగాలన్నీ ఉంటాయి అందుబాటులో. బుద్ధత్వం అంటే ఏం ఆషామాషి కాదు గదా మాస్టర్స్. తిరుపతిలో ఎక్కడో ఆయన ధ్యానం చేస్తుంటేనే అంత పవరుందే. ఒకానొక బుద్ధ క్షేత్రము. ఆయన బుద్ధ క్షేత్రం. ఆయన ఎక్కడుంటే అక్కడ ఒక క్షేత్రం ఉన్నట్టుగా ఉంటుంది మాస్టర్స్. అది కరెక్ట్‌గా అది కాక ఆయన ఒక వానలాగా, ఆయన ఒక సూర్యుడులాగా కదా! ఇప్పుడు వాన అన్ని చోట్ల పడుతుంటుంది. నువ్వు ఆల్చిప్పగా తయారవ్వాలి. అది నువ్వు ఆల్చిప్పగా తయారవ్వాలి. ఆ వర్షపు నీటిలో ఎటువంటి తేడా లేదు. ఆయన బిహేవియర్‌లో యూ నో ఆయన ఎనర్జీలో ఎటువంటి తేడా నీలో ఉండాలది. నువ్వు ఆల్చిప్పగా తయారయ్యే బాధ్యత నీది. అబ్సల్యూట్‌లీ నీది. దానికిచ్చాడుగా. ధ్యానం, స్వాధ్యాయం, సాంగత్యం. హి హాస్ గివెన్ అబ్సల్యూట్ సిలబస్ టు ఎన్‌లైటన్‌మెంట్. ఎవ్వడు అసలు రాబోయే కొన్ని తరాలు వాటెవర్ యుగాలలో కూడా ఎవడు చెక్కు చెదరదది. ఆయన చెప్పిన సత్యం ఏదైతే ఉందో నో వన్ కెన్ టచ్ దట్. వాట్ ఐ వాంట్ టు సే ఇస్ థాట్ ఎవరు ఏది కనుక్కున్నా లూప్ హోల్స్ ఉంటాయి. లూప్ హోల్స్ అంటే ఈ పాయింట్ సరిగ్గా లేదు. మిగిలినవన్నీ సూపర్. ఈ పాయింట్ ఒక్కటి సరిగ్గా లేదు. సంహౌ ఎవ్రి బుద్ధ ఎవరన్నా వచ్చిపోని ఈ తిరుగులేని బుద్ధుడు ఏదైతే సిలబస్ ఇచ్చాడో పిఎస్ఎస్ఎంలో ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఏ రోజు చెప్పలేదు ఇది ఇలా చెయ్యొద్దు, ఇది ఇలా మనం చెప్తానే ఉంటాం కనిపించిన వాళ్ళకంతా సజెషన్స్ ప్రవాహాల మాదిరి. తనని చూసి సజెషన్స్ ఇవ్వకూడదు అని నేర్చుకున్నాను. నేను ఎంత నేర్చుకున్నానంటే ఇంకా నేను చెప్పా కదా! తన ఉనికిలోనే ఉంటాను నేను. ఎప్పుడు తన ఉనికిలోనే ఉంటూ ఉంటాను నేను. ఓకే. ఎప్పుడు మాట్లాడేవారు కాదు. ఏది వచ్చినా ప్రొసీడ్ అనేవారు. బికాజ్ ఆ ఆత్మ ఎదుగుదలకి ఆ ఎక్స్‌పీరియన్స్ అవసరం కదా! ఎక్కడా నో చెప్పేవారే కాదాయన. నాకైతే చెప్పనేలే. కానీ కొన్నిసార్లు హింట్లు ఇస్తారు. ఎందుకు హింట్లు మాత్రమే ఇస్తారు. డైరెక్ట్‌గా నేను ఒక్కసారి కూడా 20 ఏళ్లలో నా పర్సనల్ ప్రాబ్లమ్ కమ్యూనికేట్ చేయలేదు. బికాజ్ ఆ స్కోప్ ఇవ్వడు ఒక బుద్ధుడు. ఆ స్కోప్ ఇస్తే ఆయన మీద డిపెండ్ అవుతారని ఆయన భయము. చూడండి ఈరోజు ఆ గురువు బాడీలో లేరు. ఎలా ఉన్నారు మనమంతా ఎలా ఉన్నాం అసలు? నో డిపెండెన్సీ. ఎలా తయారు చేశాడు? ఆయన లేనప్పుడు నువ్వెలా ఉన్నావో అదే మ్యాటరు. ఆయన ఉన్నప్పుడు నువ్వింతగా చేస్తుంటే ఆయన చైతన్యం నడిపిస్తుంది అనుకుంటుంటాము జనరల్‌గా. ఆయన లేడబ్బా! కానీ అత్యద్భుతంగా ముందుకెళ్తున్నారు. ఇది ఆయన ట్రైనింగ్ ఏమని ఇప్పుడు బయటకొస్తుంది. ఆ! ఇంగా మన సొసైటీలో పిల్లలు మాట్లాడుతా ఉంటారు డెత్ గురించి. నిన్న మేడం వచ్చారొకరు. ఎవరైనా చస్తే ఈ మధ్య ఏడుపే రావడం లేదు అని. ఇలాంటి ఒక ఇలాంటి ఒక అద్భుతమైన కాన్వర్జేషన్స్ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఈరోజు ఆమె పోయింది, రేపు నేను పోతా గదా! చూడండి ఆ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ అంటే, మేడం మీరు నా ముందన్నారు, బయట పోయి మార్కెట్‌లో అంటే గజ 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 వణికిపోతారు వాళ్ళు డెత్ అంటే. మళ్ళా ఆ లెవెల్‌లో ఇంకే డెత్‌కి మించింది ఏముంటది మేడం? ఆ! బియాండ్ డెత్. అఫ్‌కోర్స్ డెత్ వచ్చే వరకు ఎలా జీవించాలని, ఆ! ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎన్ని రెక్టిఫికేషన్స్. నేనైతే చెప్పా కదా! కట్, కట్, కట్ అన్నీ కట్ చేయించుకొనొచ్చాను. జన్మంతా ఆయన దగ్గర
కట్ చేయించుకో ఆయన ఇంకొకరితో అన్నారు. ఒకరితో, "ఈ అమ్మాయి నాతో 1000 గంటలు గడిపిందయ్యా పర్సనల్‌గా" అని. హ్మ్. 1000 అవర్స్ పర్సనల్‌గా ఆయనతో స్పెండ్ చేసుంటాను మేడం. ఎలా ఉంటుంది ఇంక నాకు పిచ్చెక్కిపోతుంటుంది నా పరిస్థితి. సో, హ్మ్. సో అలా నా జీవితంలో ఈరోజు నేను ఆ కొ ఇన్ ముందు చెప్పా కదా! ధ్యానం అంటే కుదరదు. ధ్యానం అంటే కోపం, చిరాకు ఇది ఏం ధ్యానం ఎందుకు కూర్చోవాలనే అమ్మాయిని చూసారా? ఆ జర్నీ చెయ్యకుండా అక్కడే వదిలేసుంటే, ధ్యానం హ్మ్. కుదరదు, కుదరదు, కుదరదు అనుకుంటా వదిలేసేవాళ్ళు చాలా మందుంటారు కదా! ఆ రోజు అందుకే కుదిరినా, కుదరకున్నా ధ్యానం చేస్తూనే ఉండాలి. చేస్తూనే ఉండాలి. ఒక రోజు వచ్చే వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వస్తుంది. ఇది నా అనుభవం మాస్టర్స్. ఈరోజు నేనలా వదిలేసుంటే నా జీవితం ఏమైపోయేది చెప్పండి? ఈరోజు వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ సత్యలోకంలోకి పోయి ఆయన నేను కలిసే తీరాలి. ఎక్కడున్నా గాని వెతుక్కుంటా పోయి. బికాజ్ ఆ సత్యాన్ని ప్రతిష్ఠించడానికి వచ్చిన వాళ్ళే పిరమిడ్ మాస్టర్సు. రీసెంట్‌గా నిన్ననే విన్నాను. వి ఆల్ ఆర్ అంబాసిడర్స్ ఆఫ్ కాస్మిక్ గవర్నమెంట్ మాస్టర్స్. ధ్యానం అందరికీ తెలుసు. కానీ ఆ ధ్యానం యొక్క విలువను చెప్పడమే నాలాంటోళ్ళు చేయాల్సింది. ఎంత వాల్యుబుల్ అంటే ఇది. ఆనాపానసతి అంటే మేడం ఇంకో నేను తొందర తొందరగా చెప్తుంటాను. ఎందుకంటే కవర్ చేయాలి గదా! ఇంకో సినారియోలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక ఏదో ప్రాబ్లమ్‌లో ఉన్నానండి. సార్‌ని కలవాలి ఆ రోజు. మేడం గట్టిగా వాయిస్ లో అవుతుంది మళ్ళీ. ఓకే. నేను ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నాను. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు సార్‌ని కలవాలి. సార్‌తో ఏది డైరెక్ట్‌గా చెప్పేది లేదు. బట్ లోపలిది ఆయనకు తెలిసిపోతుంది గదా! నేను వెళ్లి ఒక క్వెషన్ అనుకోని వెళ్ళాను. నేను నోరు తె వాటెవర్ సినారియో సిట్యుయేషన్ నేను నోరు తెరచాలా వద్దా? నా క్వెషన్ అది. నేను నోరు తెరచాలా వద్దా తండ్రి? నాకు ఏదో ఒక దారి చూపించు. నువ్వు చూస్తే ఏం చెప్పవు. ఏముందా చెప్పవు. ఓకే. చచ్చిపోతే చచ్చిపో అన్నాడు. అది గూడా చూసాను నేను. నా ఫ్రెండ్ సిట్యుయేషన్‌లో. అంటే అలా ఉంటాడు. బికాజ్ మేడం మనకి చావంటే పెద్దది. ఆయనకి ఈ రూమ్‌లో నుంచి ఆ రూమ్‌లోకి పోయినట్టుంటుంది. ఆ రూమ్‌లో నుంచి ఈ రూమ్‌లోకొచ్చినట్టుంటుంది. ఆయన అవగాహనకి, ఆయన లెవెల్‌కి రూమ్స్ దాటినట్టుంటుంది చావంటే కదా! హ్మ్. మనకలా ఉంటదంతే. సో, ఆ రోజు నేను అడిగాను వెళ్ళానా, కూర్చున్నానండి. నాకు తెలుసు. ఏదో ఒక మూల నుంచి హింటొస్తుంది అని నేను అవేర్‌గా ఉన్నాను. ఎక్కడ మాట్లాడినా వింటుంటానాయన. ఆయన ఎక్కడన్నా మాట్లాడని, ఎవరితో అన్నా మాట్లాడని వెంటనే అన్నేళ్లలో ఎప్పుడూ మాట్లాడంది, "నేను ఈరోజు ఒక లవ్ స్టోరీ చెప్తాను" అన్నాడు. ఓకే. వెంటనే నా మైండు, నా ఉనికి నాకర్థమైపోయింది నా గురించే చెప్తాడిప్పుడు అని. వేరే అమ్మాయికి చెప్పాడు. ఓకే. ఇద్దరున్నారు అమ్మాయి, అబ్బాయి ఇష్టపడ్డారు ఒకరినొకరు చూసుకొని. కానీ వాళ్ళు చెప్పుకోలేదు. ఇది కథ. చెప్పుకోలేదు. మర్చిపోతాం అనుకున్నారు. వాళ్ళ లైఫ్ అంతా మర్చిపోలేదు అని చెప్పాడు. చెప్పి సో, వాటెవర్ యువర్ హార్ట్ కంటెంట్, మేక్ యువర్ మైండ్ ఇంటెంట్. దెన్ యాడ్ అథారిటీ టు యువర్ వాయిస్ అన్నాడు. హ్మ్. వాటెవర్ యువర్ హార్ట్ కంటెంట్, మేక్ యువర్ మైండ్ ఇంటెంట్. కావాలి అని కోరిక ఉన్నదాన్ని సాధించాలి అని అనుకోని నోరు తెరుచు. నేనన్నది నేను అదే కదా అనుకోనొచ్చాను పీజీలో. నేను నోరు తెరచాలా వద్దా చెప్పండి అంటే, ఎంత చక్కగా చెప్పాడంటే నోరు తెరుచు. అలా సూక్ష్మంగా అక్కడక్కడ హింట్లిస్తూ ఉంటాడు. అది నువ్వు క్యాచ్ చేయగలగాలి అంటే నువ్వు ఆ సింక్‌లో ఉండాలి. ఆ సింకు, ఆ అలైన్‌మెంటు ఉండాలి ఎప్పుడు కూడా. అది నేనలా ఆయన చెప్పిన ప్రతీది కూడా అలానే చేసేదాన్ని. ఐ మీన్ నా లైఫ్‌లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నానిలా. ఇలా అది చేశాను. ఆ నోరు తెరిచాను. కాబట్టి ఇంత అద్భుతంగా ఈరోజు ఉన్నాను. ఆ నోరు తెరిచాను. ఇంకొక సినారియోలో మేడం నాకిచ్చిన హింట్ ఇది. ఎలా జీవించాలి భూమి మీద అనే దానికి ఎంత అద్భుతంగా చెప్పారంటే, ఇన్ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్స్ స్విచ్ లైక్ ఎ కరెంట్. ఇన్ హ్మ్. మ్యాటర్ ఆఫ్ ట్రూత్ స్టాండ్ లైక్ ఎ రాక్. ఇది ఆయన చెప్పిందే. ఇన్ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్ ఇదే పాటిస్తుంటాను. నేను ఇంజినీర్‌ని గదా! బయట ప్రపంచంలో నేను ఎలా ఉండాలి? హౌ? ఏ బ్రహ్మ జ్ఞాని, ఒక బుద్ధుడు, ఒక ఆత్మ జ్ఞాని ఎలా వ్యవహరించాలి? ఇవన్నీ ఇంపార్టెంట్ కదా మనకి. డే టు డే లైఫ్ అందరికీ ఉంటది గదా! సంసారంలో నిర్వాణం కదా మనది. అందుకని ఎలా అన్నప్పుడు చూడు ఇది వాడుతూ ఉంటాను ఎక్కువ. మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్స్ అంటే ఏంటి? ఒపీనియన్ అంటే మనిషి. ఒక్కొక్క మనిషికి ఒక ఒపీనియన్. ఒపీనియన్స్ అంటే సొసైటీ. కరెక్టా? ఇన్ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్ స్విచ్ లైక్ ఎ కరెంట్. ఒక్కొక్కరు ఒకటి చెప్తుంటారు. ఒక్కొక్కరు ఒకటి చెప్తుంటారు కదా! అక్కడ ఒక ఆత్మజ్ఞాని కరెంట్ లాగా స్విచ్ అవ్వాలి. స్విచ్ కరెంట్ అంటే ఇప్పుడు ఏ వైర్‌లోకేస్తే ఆ వైర్‌లో ఎళ్ళిపోతది కదా కనెక్షను.
లేదు నేను ఎళ్ళను, నేను అటుండను అలా లేదు కదా! నువ్వు ఎలా పంపిస్తే అలా. అలా సే ఆల్వేస్ ఓకే టు యువర్ మెటీరియల్ లైఫ్. యెస్, 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 యెస్. ఐల్ ఆల్వేస్ ఫాలో దిస్. యెస్, యెస్. దేర్ ఈస్ నో, నో. ఓన్లీ యెస్. అందుకనే మా ఆఫీస్‌లో కూడా పిచ్చెక్కుతుంటుంది. ఒక పిరమిడ్ మాస్టర్‌ని చూస్తే పిచ్చెక్కాలి ఆ క్యారెక్టర్ చూస్తే. వాట్ ఈస్ దిస్ క్యారెక్టర్? అలా ఉంటాడు మేడం. అలా తయారు చేసాడాయన. ఓకే. సో, ఆల్వేస్ యెస్. బట్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ట్రూత్, ట్రూత్ అంటే ధ్యానము, ధ్యాన సేవ, సాంగ్ వాటెవర్ అక్కడ స్టాండ్ లైక్ ఎ రాక్. అక్కడోటే నోరు తెరచు కావాలి అని అంతే. అంతవరకు నో, నో, నో అనే కదా మనది. మన స్టైల్. నో అంటే ఇంగ ఏముంటుంది ఒపీనియన్స్. ఇంగెవరున్నారు నీతో కొట్లాడేవాళ్ళు? నువ్వే యెస్, 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 యెస్ అంటే భూమెంతైలా నీ దగ్గరకు వచ్చి కొట్లాడేవారు ఎవరు? ఎవ్వరూ ఉండరు మేడం. ఎంత చెత్త వెళ్ళిపోతుంది చూడండి. ఆ ఒక్క ప్రిన్సిపుల్‌ని నువ్వు ఫాలో చేస్తే ఆఫ్‌కోర్స్ యూ విల్ బి ఔట్ ఆఫ్ యువర్ ఆల్ ఒపీనియన్స్. ఎంత చూడండి అది ఆచరిస్తేనే జరుగుతది. నేను ఇందాక చెప్పానే ఆల్చిప్పగా నువ్వు తయారవ్వాలి. అప్పుడే తన నుంచి వచ్చిన ఆ చినుకు ముత్యమవుతుంది. ఆయనలో లేదు ప్రాబ్లము. మనలో ఉంది. ఆ రిసీవింగ్ నేను ఏదో నా గత జన్మన సుకృతమో, సిన్సియారిటీ ఐయామ్ సిన్సియర్. నేను వెంటనే రిసీవ్ చేసుకుంటానది ఎక్కడున్నా. అందుకని ఆ అప్లికేషన్ ఉంది కాబట్టి నా జీవితంలో అవన్నీ కూడా న్యాచురల్‌గా రిఫ్లెక్ట్ అయినాయి. నేను ఏదేదైతే ఒక క్రియేటర్‌గానే ఈరోజు నా జీవితంలో ప్రతి ఎలిమెంట్, ప్రతి యాంగిల్‌లో కూడా అన్నీ నేను క్రియేట్ చేసుకున్నవే. ఎలా? ఆ ఆలోచనలతో వాటెవర్. మేడం క్రియేషన్‌కి ఇంకో పెద్ద కీ యాక్సెప్టెన్స్. ఫస్ట్ యాక్సెప్టెన్స్‌లో ఉండాలి. తర్వాతే క్రియేషన్ మనం ఎప్పుడు రిజెక్షన్‌లో ఉంటామో చూడండి ఎంత పర్ఫెక్ట్ గైడెన్స్ అంటే ఆయనది. హే యాక్సెప్టెడ్. ఇందాక నేను చెప్పిన స్టేట్మెంట్ అదే కదా! ఇన్ మ్యాటర్ ఆఫ్ ఒపీనియన్ స్విచ్ లైక్ ఎ కరెంట్ ఊరికే యాక్సెప్ట్ చెయ్యి. నేను నేర్చుకున్నానన్న జీవితంలో. ఆ తండ్రి చెప్పారు. నేనది ఫాలో అయ్యాను. సో, ఆటోమేటిక్‌గా క్రియేషన్‌కి అన్ని పాసిబిలిటీస్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ నువ్వు చేస్తేనే విశ్వం నుంచొస్తుంది ఏదైనా. హ్మ్. మనము చెయ్యకుండా ఏం ఎక్స్‌పెక్ట్ చేసినా ఏమీ రాదు. ఇది నా పర్సనల్ అనుభవం అండి. సో, ఐ థింక్ వి ఆర్ డన్ మ్యామ్. అమ్మ టైం ఎక్స్ట్రా కూడా అయిపోయింది 10 మినిట్స్. సారీ, సారీ. సారీ నో మ్యామ్. ప్రాబ్లమ్ మేడం. నో నీడ్ టు సే సారీ. సో, ప్లీజ్ మీరు అంతగా ఇన్వాల్వ్ అయ్యి చెప్తూ వస్తున్నారు కదా! సో, డిస్టర్బ్ ఇంకొక్క చేయడం కూడా చివరి మాట. ఇష్టం లేదు. ఇంక చివరి మాట మేడం. పిరమిడ్ వ్యాలీలో నన్నొకసారి ఆయన పిలిచి మేడం గు స్లోగా వస్తుంది వాయిస్. ఇది దగ్గరగా అయ్యో! పెట్టుకోండి. సారీ. సారీ మేడం. యూ కెన్ పే బ్యాక్ టు యువర్ పేరెంట్స్ బట్ యూ కాంట్ పే బ్యాక్ టు యువర్ గురూస్ అని చెప్పారాయన. నాకు పర్సనల్‌గా వ్యాలీలో చెప్పిన మాట మేడం ఇది. ఓకే. బహుశా నాకే చెప్పారంటే అక్కడ ఎంత అంటే పేరెంట్స్ మనల్ని చాలా చూసుకుంటారు కదా! వయసైనప్పుడు వాళ్ళని బాగా చూసుకుంటే ఆ రుణం తీరిపోతుంది. కానీ ఒక గురువు నిన్ను చూసుకుంటాడే నీ అజ్ఞానం నుంచి నువ్వు బయటికి రావడానికి ఏదైతే చేసుంటారో చెప్పాను గదా! వెహికల్‌లో గూడా హ్మ్. ఎక్కించుకొని మాట్లాడి అంత కేర్. ఓకే. అన్నం హ్మ్. ఆయన చేతులతో అన్నం ఎన్ని సార్లు తిన్నామో. అలా హ్మ్. ఒక గురువు యూ కాంట్ పే బ్యాక్ టు యువర్ గురూస్. కానీ నువ్వు కూడా నీ గురువు నిన్నెలా చూసుకున్నాడో అలా అందరిని నీ పక్కనున్న వాళ్ళని నువ్వు చూసుకోగలిగినప్పుడు చిన్నగా ఆ రుణం తీరుతుంది అని ఆ హ్మ్. తండ్రి నాకు చెప్పిపోయినారు మేడం పర్సనల్‌గా. పర్సనల్ అని ఎందుకంటున్నా అంటే ఇది అందరికీ వర్తిస్తది. బికాస్ హ్మ్. నాకు ఆయనకు ఆ కనెక్షన్ ఎక్కువగా ఉన్నింది. అందుకనే గురు రుణం తీర్చుకోవడానికే మాట్లాడాలంతే. లేదంటే నాకు మాట్లాడడమే ఇష్టం ఉండదు. బేసిక్‌గా హ్మ్. తొందరగా ఇష్టపడను ఏది మాట్లాడడానికి. ఆయన కనిపిస్తాడు ఫోటోలో. అందుకనే నేను చెప్పాలి కదా! లెక్కలు అప్పజెప్పాలి కదా! ఆ తండ్రికి. ఇందాక అనుకున్నాను తెలుసా? మీరు జూమ్‌లో మాట్లాడుతున్నారు ఆ మేడము. అక్కడ నాకు పిరమిడ్ కింద ఇంగ మేడం అంతగా కలిసిపోయినప్పుడు ఎప్పుడు ఉన్నట్టే అనిపిస్తది కదా మనకాయన. ఏం హ్మ్. తండ్రి నీ గురించి ఎట్లా స్వామి నేను 10 నిమిషాల్లో చెప్పను. హ్మ్. తండ్రి అని అంటేనే నాకొక చిరునవ్వు కనిపించింది ఆయనలో. అంటే అంత హ్మ్. ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయి ఉంటాం గదా! తన మాట నాకెప్పుడు వినిపిస్తున్నట్టు ఉంటది మేడం. సో, వాటెవర్ మేడం. ఒక శ్రీరాముడి కాలు తగిలితే ఆమెకు శాప విమోచన అయిందని వినింటాం కథల్లో. ఇప్పుడు కథలు లేవు. ఇప్పుడంతా రియల్‌గా జరుగుతున్నాయి గదా! ఆయన పాదం తగిలి నాలో ఉన్న అజ్ఞానమంతా పాపం అంటే అజ్ఞానమంతా కూడా వెళ్ళిపోయింది మేడం. ఎందుకు యూ హావ్ టు రిసీవ్ ఇట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వది చేయగలగాలి. ఆయన దగ్గర నుంచే రాదదంతా కూడా. బోత్ షుడ్ బి ఇన్ సింక్. గురు శిష్యులు ఆ సింక్, ఆ అలైన్‌మెంట్ జరిగినప్పుడే అద్భుతం జరిగిపోతుంది. సో,
సో వికసిస్తుంది. బడ్ వికసిస్తుంది మేడం. సో ఈ జన్మకి ఆ తండ్రి బిఫోర్ పత్రిజీ, ఆఫ్టర్ పత్రిజీ నా జీవితం మేడం. సో ఈ ప్రపంచమంతా ఇది నేను చెప్పే తీరాలి నా అనుభవం. నాకది కండిషను. సో అది చేసుకొని మళ్ళా అక్కడికి వెళ్ళి ఆయన్ని నేను చూడాలి గదా! కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే నాకు ఆ ధైర్యం చాలాలి కదా! సో నేను సరిగ్గా జీవిస్తూ మళ్ళీ ప్రతి క్షణము మేడం నిజంగా ఆ తండ్రికి ఏమిచ్చినా తీర్చుకోలేం. నేనే కాదు మా ఫ్యామిలీ అంతా కూడా లెక్కలేనంత రుణపడి ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీకు, సార్‌కు కోటి కోటి సార్లు ప్రణామాలు తెలుపుకుంటూ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఓపెన్ షేరింగ్ కూడా. చాలా ఓపెన్ గా షేర్ చేసుకున్నారు మీ విషయాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నిజంగానే బిఫోర్ మెడిటేషన్ చీకటి గదిలో ఉన్నట్లుగానే ఉంటుంది. బట్ అన్ని ఉంటాయి అక్కడ. బట్ చీకటి గదిలో ఏదైతే తెలీదో, సో అజ్ఞానంలో ఉన్నాం అన్నట్టుగా ఇప్పుడు ఆఫ్టర్ మెడిటేషన్ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక నిజంగా నా వెలుతురు వచ్చేసింది మేడం. చాలా చక్కగా పోల్చారు. సూర్యుడు ఒక్కడుంటే చాలే అందరి జీవితాలు వెలుగొస్తుంది అన్నట్టుగా. సో పత్రి గారు ఒక్కరు చాలు మన జీవితాలన్నింటినీ వెలుగులో నింపేశారు. అలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. అంతే కదా మేడం? ఒక్క నిమిషం మేడం, నన్ను పరిచయం చేసుకుంటాను. సార్ వెంకట్ సార్ చెప్పండి సార్. అంటే నేను సౌమ్య గారు తెలియకోకుండా ఎన్ని సంవత్సరాలు పిరమిడ్ సొసైటీలో ఎలా ఉన్నానా అని క్వశ్చన్ చేసుకుంటున్నాను నాకు నేను. సో ఇంత బాగా మాట్లాడుతున్నారు, ఇన్ని విషయాలు అవగాహన చేసుకున్నారు. అసలు మీరు తెలియకుండా నేను ఎలా పిరమిడ్ సొసైటీలో ఉన్నాను ఇన్ని రోజులని నాకు డౌట్ వస్తుంది. ఏమి తెలియదు అన్న వాళ్ళు అదే ఏమీ తెలియదు అన్నారు, ఇన్ని చెప్పారు, ఎంత బాగా చెప్పారంటే, అంటే అఫ్ కోర్స్ అందరూ బాగా చెప్తారు, అందులో డౌట్ లేదు. హార్ట్ నుంచే మాట్లాడతారు అందరూ కూడా. సో మీరు హార్ట్ ప్లస్ హానెస్టీ ప్లస్ ఇన్నోసెన్స్, మీ లవ్, సో మీ ఫ్రెండ్షిప్, మీ తపన అన్ని కనపడ్డాయి మీ మాటల్లో. ఏం సార్ అరగంటలో ఇంత చూసారంటే నేను మిమ్మల్ని చూడకుండా ఎలా ఉన్నాను ఇన్నాళ్ళు. ఇది బాగుంది. అది అంతే కదా, చూడాలన్నా అది వాళ్ళలో ఉండాలి కదా, లేదంటే వెరీ నైస్. పత్రి సార్ మనల్ని కలిపాడు సార్. అఫ్ కోర్స్ ఈ రోజు నాకు మీరు సర్ప్రైజ్. మీరు ఎలా మరి ఇందు గారికి ఎట్లా తెలుసు నాకు తెలియదు, కానీ టుడే లిటరల్లీ సర్ప్రైజ్. ఎందుకు నేను ఆల్మోస్ట్ పిరమిడ్ సొసైటీలో అంటే పైకి నేను కూడా బయటకు కనపను, కానీ అందరితో పరిచయం ఉంటుంది ఏదో ఒక రూపంలో. అట్లాంటిది మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను, మీ మాట కూడా ఎప్పుడు వినలేదు. అదే పరిస్థితి. ఆయన ఒక్కడే తెలుసు నాకు, ఇందాక చెప్పా కదా ఆయన తెలుసు నాకు, వేరే ఎవ్వరు తెలియదు నాకు. ఎందుకంటే వెనకాలే ఉండాలనుకుంటాను ఎప్పుడు. నాకు మాట్లాడడం కూడా ఇష్టం ఉండదు. చెప్పా కదా ఆయన రుణం తీర్చుకోవాలి కాబట్టి మాట్లాడే తీరాలి నేను సార్. మీలాంటి వాళ్ళు 100% మాట్లాడాలి. మీరు ఇలా సైలెంట్ గా ఉంటారంటే అస్సలు కుదరదు. ఇంత బాగా మాట్లాడుతున్నారు. అండ్ అంటే నేను చాలా సార్లు ఏం గమనిస్తాను అంటే, మనుషులు మాట్లాడే మాటల కన్నా వాళ్ళ అవగాహన ఎక్కువ గమనిస్తాను. అంటే ఆర్గనైజ్డ్ గా స్ట్రక్చర్ గా మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంప్రెసివ్ గా మాట్లాడుతున్నారన్న చూడను. ఐ అబ్జర్వ్ దేర్ అండర్స్టాండింగ్. ఒక విషయాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అనేది చూస్తాను నేను. ఎస్ మా, వెరీ వండర్ఫుల్. యాక్చువల్లీ చాలా బాగుంది మీరు చెప్పిన విషయాలు కూడా. నాకు యాక్చువల్లీ కొన్ని పాయింట్స్ నాకు బాగా దొరికాయి మీరు మాట్లాడుతుంటే. మ్యామ్, నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు వెంకట్ అండి. నేను పత్రి గారి జీవితాన్ని ప్రస్తుతానికి డాక్యుమెంటరీగా తీస్తున్నాను. దానికి రైటింగ్ అండ్ డైరెక్షన్ నేనే చేస్తున్నాను. సో మేము వెబ్ సిరీస్ లాగా తీస్తున్నాం అనమాట. ఇది డాక్యుమెంటరీ సిరీస్. ఇది మరి మీరు విన్నారో లేదో నాకు తెలీదు, మీ దాకా వచ్చిందో లేదో. విన్నారా? అది నేనే మేడం, డైరెక్ట్ చేస్తుంది నేనే. నా పేరు వెంకట్. అబ్బో, ఆయన చరిత్ర అంటే ఇంకా నాకు నేనే చెప్పాలి. అంతకంటే మించింది ఉండదు కాక. అది మీ చేతుల్లో ఉందంటే నేను అర్థం చేసుకోగలను ఎలా ఆ ప్రాజెక్ట్ మీకు హ్యాండ్ ఓవర్ అయి ఉంటుందని. ఎస్ మ్యామ్. సారే స్వయంగా ఆయన ఉన్నప్పుడే నాకు అప్పచెప్పారు ఈ కార్యక్రమం. నేను అడిగాను ఆయన్ని. అంటే నేను అప్పుడు చాలా డాక్యుమెంటరీస్, యాడ్స్ అని రకరకాలుగా ఏవో తీస్తూ ఉన్నాను. సో నాకు ఎందుకు పత్రి గారి సినిమా చూడాలనిపించింది, ఆయన జీవితాన్ని చూడాలనిపించింది. సో ఆయన ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు, ఎంతమందిని మాస్టర్స్ చేశారు, ఆ ప్రాసెస్ లో ఆయన ఎంత ఫేస్ చేశారు, ఏంటి అన్ని ప్రపంచానికి తెలియాలనిపించింది నాకు.
ఖచ్చితంగా తెలియాలి సార్ అసలు. అమ్మా! మ్మ్. సో తగ్గేదే లేదు మీరు అసలు. అదే. ఇంతకంటే ఏముంటుంది? అలాంటి ఒక తండ్రిని మ్మ్. దగ్గరగా చూసాం. సార్ మనందరికి ఎలా అంటే రాముడు ఉన్నాడంట, కృష్ణుడు ఉండేవాడంట లేదు. చూసేసాము. డైరెక్ట్‌గా చూసి నడిచి కదా! మన చరిత్ర విచిత్రమైన చరిత్ర అబ్సల్యూట్లీ, ఇది. ఏ అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. అదంతా జరిగిపోయింది. ఇప్పుడు చూస్తున్నాం మేము. చూసి వచ్చాం మేము. సార్ ఒక ఎస్, తరము, ఒక యుగము, ఒక యుగకర్త సార్. హ్మ్. ఎస్ మ్యామ్, ఎలా ఎస్ మ్యామ్. సరిగ్గుంటాం? మనం ఇలా ఉండక ఇంకెలా ఉంటాం చెప్పండి? ఇది మీరు మాట్లాడుతుంటే నాకు సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. హ్మ్. అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరు చూడరు, అది అయిపోయాక దాని గురించి అయిపోయాక తెలుసుకున్న లాభం లేదు అని. బట్ వీఆర్ సో గ్రేట్నెస్, మన గ్రేట్నెస్, మన అదృష్టం మనం చూడగలిగాం ఒక చూడగలిగాము. వండర్ ని. చాలా సార్. అది ఎంత Yes, ma'am. సమకాలీకులంటారే, ఆ మహానుభావుడికి సమకాలీకులుగా మనం ఉండడము, చివరి Yes. క్షణం వరకు ప్రాణం దాంట్లోనే మునిగిపోతుంది. అంతే అవును సార్. మేడం. అదలా ఉంటదండి. బాగుంది మేడం. మీరు బెంగళూరులో ఉంటారా మేడం? అవును సార్. ఖచ్చితంగా కలుస్తాం వెంకట్ సార్ మనము. మీరు కలవడం కాదు, మనం కలిసి పనిచేయాలి పత్రిజీ ఫిలిమ్స్ కి. మీలాంటి వాళ్ళే కావాలి పత్రిజీ ఫిలిమ్స్ కి. ఎందుకంటే షూర్, షూర్ పత్రిజీ సార్. ఫిలిం అన్నది మనం ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి పత్రికారి గురించి తెలియాలి. భవిష్యత్తులో కొన్ని లక్షల కోట్ల మంది వస్తారు, అందులో సందేహం లేదు. మరి అంత మంది వచ్చినప్పుడు పత్రికారి గురించి ఆయన అంటే ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి, ఆయన ఏం చేశారు, ఎలా చేశారు అని చెప్పడానికి ఒక వీడియో లేకపోతే మన దగ్గర అది అది కరెక్ట్ కాదు కదండి. దట్ ఖచ్చితంగా ఈస్ మై కరెక్ట్ మోస్ట్ కాదు. ఇంపార్టెంట్. నేను ఈ ప్రాజెక్ట్ ని చేపట్టడానికి కారణమే అది. హ్మ్. ఎవరో వస్తారు, సార్ని మళ్ళీ ఒక దేవుడిగా చూడడము అది కాదు కదా హ్మ్. ఇంపార్టెంట్. ఆయన ఆయన హ్మ్. ఆలోచనలు తెలియాలి, ఆయన లక్ష్యాలు ఏంటో ఖచ్చితంగా. తెలియాలి, ఆయన ఏం చేశారో తెలియాలి. అవునా కదా? ఈరోజు మీరున్నారు, మీరు ఒక్కొక్క అనుభవం ద్వారా మీరు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది మీకు. అవునా కదా? సో లెక్కలేనంత. అవును సార్. ఇదంతా తెలియాలి, ఇదంతా ప్రపంచానికి తెలియాలి. ఖచ్చితంగా సార్. అవునా కదా మేడం? ఎనీ టైమ్ సార్. ఎనీ టైమ్. ఎస్. సో యూఆర్, మీరు పత్రిజీ ఫిల్మ్స్ టీమ్ లో ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇలా పత్రికారంటే ఆ ప్రాణం, ఆ ప్రేమ ఉన్న వాళ్ళందరూ కలిసి సినిమా చేయాలన్నది నా ఉద్దేశం. సో ఖచ్చితంగా సార్. కాబట్టి నాకు అర్థమవుతుంది మీరు చెప్పే ప్రతి ఎస్, మాట. ప్లీజ్ వెల్కమ్ టు పత్రిజీ ఫిలిమ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది నా ఎస్ మ్యామ్. జీవిత గమ్యము. సారే మన ఎస్, గమ్యము. కదా సార్? అంతే, అది. అంతే మేడం. ఆయన అది తలపుని ప్రపంచానికి ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి బుద్ధుడు వెళ్ళిపోయినాక వేరేలా మార్చేస్తారు. ఆ కథ అంతా వేరే అవును, అయిపోతుంది. అలా వేరే కావడానికి అయిపోతుంది. వీలు లేదు. కదా సార్? అవును, ఈసారి అవును, టెక్నాలజీ అంతా ఉంది. తను ఉంది. ఏమనుకున్నాడో అదే వెళ్ళాలి. మీ అంతే మేడం. ఇంటెన్షన్ నాకు చాలా అర్థమైంది సార్ చాలా. ఎస్ ఇది మ్యామ్. చేయడమే మిగిలిన్నాం ఇంకా. మనం ఎందుకు అంతే. మిగిలి ఉంటాం లేదంటే? అదే కదా. సో కదా మేబీ సార్? ఇది కంప్లీట్ చేయడమే నా జీవిత లక్ష్యమేమో, నాకు తెలీదు ఖచ్చితంగా. ప్రస్తుతానికి. ఇది చేద్దాం మేడం, అందరం కలిసి చేద్దాం. అందరూ కలిసి. షూర్ సార్. డెఫినెట్లీ సార్. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అయ్యో మేడం, ఆపర్చునిటీ నేను ఇచ్చేది ఏం లేదు మేడం. సో ఇది ఆల్ ప్లాన్ ఆఫ్ పత్రిజీ. ఆయన ఆయన కదా! విజటం లో మనం ఆయనే అందరం ముందుకెళ్తున్నాం. ఆయనే ఇరికిస్తారు ఇలా నన్ను. ఆ, ఆయన ఎక్కడ పోయినా నన్ను ఇరికిచ్చేస్తారు. నువ్వు నోరు తెరచవు అని ఆయనకు తెలుసు. ఓసారి yeah. ఆర్టికల్ రాయమన్నారండి. తప్పించుకొని మ్మ్. తిరిగిన. తప్పించుకొని మ్మ్. తిరుగుతాను నేను. సొసైటీలోకి మ్మ్. రాను. ఒకసారి ముందరకొచ్చి రాస్తావా, పెన్ను తీస్తావా లేదా అని రాసింటే నాకే తెలియదు నేను అలా రాస్తానని సార్. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ వచ్చిందో దాంట్లో ఫుట్ ప్రింట్స్ అని. ఆయన Wonderful. కళ్ళల్లో కూడా నీళ్ళొచ్చేసినాయి. పిచ్చి సార్. అది పిచ్చి. Yes, అది ma'am. పిచ్చోళ్ళు అందరం కలుద్దాం మేడం. ఆల్రెడీ మేము కొంతమంది పిచ్చోళ్ళు ఉన్నాం. ఆ! సో మీరు కూడా జాయిన్ నేను అవ్వండి. పిచ్చి అందరం బ్యాచ్. కలిసి చేద్దాం. నేను మా మదరు పిచ్చి బ్యాచ్. ఎస్ మ్యామ్, సేమ్ టు యూ. మనందరం బ్యాచ్ మీట్స్. అందుకే ఆయన సో కలిపాడు. కాబట్టి వీళ్ళంతా అంతే, కలిసి పని చేయాలని. అంతే. షూర్ సార్. సో షూర్. ఈ చాలా. పిచ్చితోనే మనం ఈ పిచ్చి లేకపోతే కష్టం మేడం, కొన్ని పనులు చేయలేము. పిచ్చి ఉండాలి. సో ఈ పిచ్చితో ఒక కరెక్ట్. మంచి దీనికి సార్ పిచ్చి సంబంధం, కావాలి. ఆయన దీనికి గురించి కంపల్సరీ పిచ్చి తీయాలంటే కావాలి. అది ఉన్నవాడే చేయగలడు. ఆ! అంతే. సో అందుకే కాబట్టి మాకు ఆ ఇది ఎలిజిబిలిటీ ఉంది సార్. మాకు పిచ్చి ఉంది ఎస్ మ్యామ్. బాగానే. అందుకే మీరు అందుకు మాట్లాడుతున్నప్పుడే అనిపించింది, మీరు పత్రిజీ ఫిల్మ్స్ టీమ్ లో ఉండాల్సిన మనిషి అని నాకు అనిపించింది. పిచ్చి బ్యాచ్ అనేవారు ఆయన. ఈ పిచ్చి బ్యాచ్‌తో చచ్చిపోతున్నాను నేను. ఆయనొస్తే ఆయన వెనకాతల వెళ్ళిపోవడమే అంతే. ఏం తెలీదింకా.
అదే అదే ఎక్కడ పోయినా వస్తారా వీరు అని అనేవారు సార్. ఇది లెక్కలేనంత సార్. మనం పర్సనల్ గా మళ్ళీ మనం మాట్లాడుకుందాము. ఇది ఎండ్లెస్ తప్పకుండా. మన జర్నీలో ఎస్ మ్యామ్, సార్. ఎస్ మ్యామ్, తప్పకుండా. అంతే కదా. ఇందు గారు, సౌమ్య గారి నెంబర్ పెట్టండి నాకు, నేను కాల్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య గారు. అండ్ అఖిల థ్యాంక్ యూ సో మేడం కూడా మచ్ వెంకట్ సార్. ఎంత డెడికేటెడ్ మాస్టర్ అఖిల గారు అంటే, నేను రీసెంట్ టైంలో అంటే ఒక మాట ఇచ్చి డెడికేషన్ గా ఉండడం వేరు, ఒక విషయం అక్కడ ఉంది కాబట్టి ఆ విషయం యొక్క వాల్యూ నాకు తెలుసు కాబట్టి ఆ వాల్యూ ఇచ్చి దానికి ఒక సమయం ఇచ్చి, సమయం ఇవ్వడమే కాకుండా అది కంటిన్యూస్ గా దానికోసం ఎఫెక్ట్స్ పెట్టి ఉండడం అనేది అంత ఆషామాషి కాదు. నేను ఈ మధ్య కాలంలో ఎవరిని చూడలేదు అట్లా. దట్ ఈస్ అఖిల మేడం. ఆవిడ ఒక్కసారి కమిట్ అయ్యారంటే అది నేనున్నా సూపర్ లేకపోయినా, సూపర్. ఆఖరికి ఇందు గారు ఉన్నా లేకపోయినా ఆవిడ ఉంటారు అక్కడ. మేము ఎవరు లేకపోయినా ఆవిడ ఉంటారు. సో అంత ఎంత అంత బెస్ట్ కమిట్మెంట్ థాట్. ఆవిడది. సో ఇందాక అన్నారు కమిట్మెంట్ సార్ కి మిసైల్ ఉన్నట్టు మేడం. ఆ అంతే, మిసైల్ ఉన్నట్టు నిజంగా. మిసైల్ అజ్ఞానం మీద అంతే, పడితే అయిపోయింది అవుట్. అది. థ్యాంక్ యూ యా అఖిల మ్యామ్. మేడం, మీకు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నన్ను ఎక్కువ పొగిడేస్తున్నారు. ఏం లేదు సార్, అది నా లోపల మీరు అన్నారు ఇందాక పిచ్చి అని, అది నా పిచ్చి. ఎస్ మ్యామ్, వీడియో ఎస్ ఆన్ మ్యామ్. చేసుకోండి వీలుంటే. సో అదండి, వండర్ఫుల్ పీపుల్ అందరినీ కలుస్తున్నాం ఈ జూమ్ ద్వారా. వండర్ఫుల్ పీపుల్ అదే అందరినీ అదే. కలుస్తున్నాం, వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఒకటి నేను చూశాను ఒక 10 years బ్యాక్. ఏంటి ఆ రీసెర్చ్ అంటే, ఒక 2000 వాల్స్ స్పీకర్, ఇంకో 2000 వాల్స్ స్పీకర్, అవి సపరేట్ గా ఉంటే 2000 వాట్స్ ఇస్తాయి. కానీ ఆ రెండింటిని ఒక చోట పెట్టి ప్లే చేస్తే అది 6000 వాట్స్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందంట. సో ఈ సైంటిఫిక్ రీసెర్చ్ చూశాను నేను. అంటే అది దాని రెండు కెపాసిటీ అయితే 4000 రావాలి బయటికి, కానీ రెండు ఒక చోటు ఉండడం వల్ల అది 5000 6000 దాకా ఇస్తుందంట. సో అట్లా మనం ఇండివిజువల్ గా ఉంటే మనం అందరం ఒకటేనేమో, ఒకలా చేస్తాం. అందరం కలిస్తే దాని రీసౌండ్ ఇంకా గట్టిగా ఉంటుంది అనిపించింది నాకు. అది అబ్సల్యూట్లీ సార్, భలే చెప్పారు. అది మేడం నమస్తే అఖిల మేడం. నమస్తే మేడం, నమస్తే. ఒకే ఒక మాట మిసైల్ అన్నాను అంతే, నేను ఇంకేం అనలేదు. పిరమిడ్ మాస్టర్స్ అలా వెళ్తే ఇంక అంతే అవుట్. థ్యాంక్ యూ సో మచ్. అంత చేసే వాళ్ళు ముందుంటే, ఎవరైతే ముందు పడతారో వెనకాల చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అలా మనం వెంకట్ సార్ ముందు పడితే చాలు, అంతే చేసేవాళ్ళు అంతే. వెనకంటే ఉన్నాం సార్. ఎస్ మ్యామ్, అది కూడా గొప్ప విషయం. ఎందుకంటే నాలంటోడు ముందుకు వెళ్తా ఉంటే, చలో మేము ఉన్నాం వెళ్ళు అనే ఆ ధైర్యం ఇచ్చేవాళ్ళు లేకపోతే ఆ ముందుకెళ్లే వాడికి ఆ కాన్ఫిడెంట్ ఉండదు. సో అట్లా నిజంగా ఈ రోజు మేము కొన్ని పనులు నేను చేయగలుగుతున్నానంటే ఒకటి ముఖ్య కారణం ఇందు గారు. ఆవిడ ఇదంతా టేక్ కేర్ చేసి నిలబడడం నేనేం వల్ల నాకు చేయలేదు కొంచెం సార్. ధైర్యం వచ్చింది. లేదండి, అంటే నేనేదో మిమ్మల్ని పొగడ్డం కోసం చెప్పట్లేదు ఇది, బట్ ఉన్న వాస్తవం చెప్తున్నాను అనమాట. రియల్లీ ఇందు, రియల్లీ వెంకట్ సార్ చెప్పేది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే ఏం లేదు, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆవిడ ఎందుకోసం నేను ఏమన్నా ఇస్తాను ఆవిడకి, ఏం లేదు. ఆవిడ పత్తిసారి మీద ఉన్న ప్రేమతో ఆవిడ కమిట్ అయ్యారు. నాకు సార్ అంటే పిచ్చి, చలో నేను చేయగలను నేను చేస్తాను కమిట్ అయ్యి, ఎవరు వచ్చినా రాకపోయినా పొద్దున్న 5 జూమ్ ఆన్ చేసుకుని కూర్చుంటారండి. ఎవ్వరు వచ్చినా రాకపోయినా 5 to 6 సంకల్ప ధ్యానం. అది పత్రిక ఫిలిం తొందరగా అవ్వాలని సంకల్ప ధ్యానం. ఒక రోజు నేను వెళ్ళి చాలా రోజులు అయిపోయింది ఆ జూమ్ కి, కానీ సడన్ గా ఓపెన్ చేస్తే ఇందు గారు అక్కడ ఉంటారు. ఎవ్రీడే ఈ రోజు ఈవినింగ్ సెషన్స్, హస్బెండ్ ఉంటారు ప్రసాద్ గారు, ఇందు గారి హస్బెండ్, ఆయనకు కూడా మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఎంత సపోర్ట్ చేస్తారు. సో మీరందరూ ఉండడం వల్ల నేను ధైర్యంగా, చలో మనకి ఇంతమంది ఉన్నారన్న ధైర్యం కొన్ని పనులు చేయిస్తుంది అలా అన్నమాట. సో కాబట్టి సో ఈ సందర్భంగా మళ్ళీ ఇంకోసారి ఇందు గారు థ్యాంక్ యూ సో మచ్. అఖిల మేడం కి, సౌమ్య మేడం కి, థ్యాంక్ మన యూ సో జూమ్ సెషన్ లో మచ్ రోజు సార్. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సౌమ్య మేడం, మనం ఈ జర్నీ ఇలా కంటిన్యూ చేద్దాం. ఓకే, ఎప్పటికీ సార్, సో షూర్ సార్. మనం ఏంటంటే పత్రికారి జీవితాన్ని వెబ్ సిరీస్ లా తీస్తున్నాము. దీన్ని ఒక సినిమా లాగా ఎడిట్ చేసి మనం ఒక 100 థియేటర్స్ లో రిలీజ్ చేసుకుంటున్నాం. అమ్మో. ఒక 100 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం మనం. అంటే ఒక కమర్షియల్ సినిమాకి ఏమాత్రం తక్కువ కాదు పత్రిసారి లైఫ్. అబ్బో. ఏమంటారు? అవునా అయ్యో కదా? సార్, పత్రి సార్ అంటే పడిపోయింటాం మేము. అదే, వేరే మాట లేదు ఇంకా. సార్ ఇక్కడ ఉండే వాళ్ళంతా ఎన్లైటెన్ బ్యాచ్ అండి, అందుకే ఎస్ అంటున్నారు. దిస్ ఎన్లైటన్మెంట్ మేడము. ఈరోజు నాకు తెలియదు చూడు, అందరినీ కలిపేస్తారు, ఆయనే కలిపేస్తారు. అంతే. ఎవరెవరు కలిస్తే మీరన్న లైట్ వస్తుందో. యా
నాకు ఎప్పటికీ ఉంటా చాలా ఉంటాయి. రోజుల క్రితం గుర్తు నాకు ఆ, మీరు సూర్యరశ్మి కాన్సెప్ట్ ఎంత బాగా చెప్పారంటే నాకు చాలా రోజుల క్రితం సార్ చెప్పిందే నాకు గుర్తొచ్చింది. సార్ ఎప్పుడు ధ్యాన జగత్లో మ్యాగజైన్ కరెక్షన్ చేయడానికి సార్ వచ్చినప్పుడు ఓ మాట చెప్పారు. సారేనా ఎవరు చెప్పారు నాకు గుర్తులేదు. అంటే లైట్ యొక్క క్వాలిటీ ఏంటంటే ఆ లైట్ కనపడదు కానీ లైట్ వల్ల అన్ని కనిపిస్తాయి. అబ్బో సూపర్ అవునా చూసారా కదా? ఆ, సో మరి మనం మనం అలాగే ఉండాలని చెప్పారనమాట. అంటే మనం కనపడక్కర్లేదు కానీ మన వల్ల అన్ని అవ్వా జరగడం అన్ని ఆ, అది అది చాలా గొప్ప సూపర్ విషయం కదా. చాలా ఆ, కొంచెం ఎంత అదన్నమాట. బాగుంది. నేను విన్నాను ఇది, నేను వినింది సూపర్ సార్. లైట్ ఎప్పుడు కనపడదు, లైట్ కనపడదు మనకు కానీ లైట్ వల్ల అన్ని కనిపిస్తాయి. సో అదే ఆయన అలానే యాక్చువల్ ఉండేవారు. లైట్ వర్కర్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇదే. ఎవరైతే కనపడకుండా పని చేస్తారో వాళ్ళు లైట్ వర్కర్స్. వాళ్ళు కనపడరు కానీ పని కనిపిస్తూ ఉంటది, పని జరుగుతూ ఉంటది. నేను 2009 శ్రీశైల ధ్యాన యజ్ఞంకి వెళ్ళినప్పుడు శ్రీశైల ధ్యాన యజ్ఞం చూసి సర్ప్రైజ్ అయ్యా. ఫస్ట్ ధ్యాన యజ్ఞం నాకు. అక్కడ ఎవరు కనపడేవాళ్ళు కాదు. ఆ, ఇది ఆర్డర్ వేయడానికి చెప్పడానికి ఎవరు కనపడే, అందరూ పని చేసేవాళ్ళే కనపడేవాళ్ళు నాకు. అప్పుడు అంటే అప్పుడు అనిపించింది పిరమిడ్స్ వస్తే అందరూ పని చేస్తారు కానీ ఎవరు ఇట్లా ఉండరేమో, ఆర్గనైజ్ ఇట్లా ఇట్లా చేసే వాళ్ళు ఉండరేమో అని అనుకున్నాను నేను. సో అంత గొప్పగా పిరమిడ్ సొసైటీలో ఈరోజు చాలా కనిపిస్తున్నాయి కానీ ఎవరు చేశారో చాలా మందికి తెలియదు. సో దట్ ఈస్ నిజంగా వీఆర్ లైట్ వర్కర్స్. యా, సూపర్ సార్. అదండి. లైట్ వర్కర్స్ అంటే కరెక్ట్ గా అర్థమైంది ఈ రోజు నాకు. ఎంతో ఎస్ అండి. నిజంగా జస్ట్ ఇలా మౌనంలో ఉండే అంత పెద్ద చక్రాలు నడిసేవి. అంతే కదా. ఇంతే ఇంతేనే, ఏముండదు ఎక్కువ. అంతే ఆ? అంతే. ఎలాంటి గైడెన్స్ చూసారా సార్, ఎలా మ్మ్. తయారైపోయినారు అందరూ. అదే కదా. మా మదర్ గ్రేట్ కూడా మ్యామ్. సార్ భయంకర. అవునా? మా మదర్ మాట్లాడారు కదా ఆల్రెడీ ఇక్కడ దీంట్లో. అయ్యో అవునా? ఎవరండి? సార్, రాయి కనిపిస్తే రాయి, నేను ఒకటే నవ్విస్తాను ఆమె. రాయి కనిపిస్తే రాయిని కూర్చోబెట్టేస్తుంది. కూర్చో ఆనాపానసతి కళ్ళు రెండు తెరిసొద్దు అసలు. పిచ్చి అంటే పిగో ఉంది చూడు. మమ్మీ వీడియో ఆన్ చేసుకో. అబ్బా వీడియో అవునా? ఆన్ భయంకరమైనది. చేసుకోండి. ఓకే ఓకే అమ్మా నమస్తే. అమ్మో నేను చెప్పాను పైకి పోతానే ఓ ప్లానెట్ ఇచ్చేస్తాడు. భయంకరమైన వాళ్ళతో పెట్టి నిన్ను వదిలేస్తారు. మహా పిచ్చి. ఎస్ ఎస్ ఎస్. యాక్చువల్లీ ధ్యానానికి లక్ష్మి ధ్యానం. అమ్మగారు వీరు ఆదోనిలో ఉండేవారు బట్ ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు సార్. ఆ అమ్మగారు ఏంటంటే టోటల్ గా బెడ్ రిటర్న్ అనమాట. అసలు ఏది చాతనయ్యేది కాదు, ఏది తెలియదు కాదు. బట్ ఓన్లీ మెడిటేషన్ ద్వారా లేచి టోటల్ గా అసలు మెడిటేషన్ నేర్పించడం స్టార్ట్ చేసేసారు. అంతే, సార్ 20 ఆగలేదు 20 అప్పటి నుంచి ఏళ్ల నుంచి ఇప్పటిదాకా ప్యారలల్ గానే ఉన్నాను సార్. నేర్చుకుంటూ అన్ని ప్యారలల్ గా జరుగుతున్నాయి. సేవ కావచ్చు, జరుగుతున్నాయి. ర్యాలీ కావచ్చు, అంతా ఇంక దాంట్లో ఉండిపోయినాం. 20 ఇయర్స్ నుంచి అవును. గ్యాప్ లేదు, నాన్ ఎస్ స్టాప్ ఉన్నట్టు. అలా ఇది ఖచ్చితంగా. ఇంకా నాన్ స్టాప్ అనుక మా మదర్ చాలా. ఎందుకంటే పిచ్చోళ్ళ గురించి వచ్చినప్పుడు ఆమె గురించి చెప్పే తీరాలి. అంతే అందుకే అంతే మేడం, కరెక్టే. అమ్మా నమస్తే. మీ క్లాస్ అయిపోయిందా మేడంది? మేడం చెప్పారా? అయిపోయింది, నా క్లాస్ అవునా? అయిపోయింది సార్. వెంకట్ సార్ మీరు మీరు ఒకసారి విపස්සనాకి నాతో వెళ్ళినప్పుడు అయిపోయింది సార్. ఓకే. మాట్లాడారు. వెంకట్ సార్ ఒకసారి ఆయన రాము గారు క్లాస్ తీసుకోవాలి అన్నప్పుడు మీరు మాట్లాడారు అనుకుంటాను సార్. మీరే కదా నాతో? మాకు గుర్తులేదమ్మా నిజంగా. ఒంగోలు రాము క్షమించాలి. ఉన్నారు కదా ఆయన, ఆయన గురించి క్లాస్ అరేంజ్ చేయడానికి నాతో మీరు మాట్లాడారు అనుకుంటాను ఒకసారి. రాము లేదమ్మా. అంటే నేను ఆహా. ఎప్పుడమ్మా, అంటే ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇది? కొన్ని మంత్స్ కిందనే జరిగింది సార్ ఇది. ఆ మేడం ఆయన ఇట్లా లేరు, ఊరికెళ్ళారు అర్జెంటుగా అని చెప్పారనమాట. అప్పుడు నేను వెంకట్ మేడం అని అన్నారు. అంటే ఓ, నేను మళ్ళీ మిమ్మల్ని మాట్లాడలేదు సార్ మీతో. ఈ క్లాస్ పోస్ట్ పోన్ చేద్దాము అని చెప్పారు మీరు. ఆయన చెప్పారు అనేసి. ఆయన పేరు ఒంగోలు రాము రాము. గారు. ఒంగోలులో ఒంగోలులో ఉంటారు ఆయన. ఆయన పేరు వేరేది ఇంకొకటి కూడా ఉంది సార్, రాము అనేదానికి. అంటే ఆయన జూమ్ జూమ్ క్లాస్ గురించి అండి ఇది, లేకపోతే ఎట్లా, దేని లేదు, గురించి? డైరెక్ట్ ఇక్కడికి వస్తానని చెప్పారు. ఎక్కడో వెళ్ళారు వాళ్ళ ఫ్యామిలీ అంతా టూర్కి వెళ్ళినప్పుడు ఇక్కడ క్లాస్ అరేంజ్ చేయడం జరిగింది సార్ బెంగళూరులో. అప్పుడు ఓకే ఓకే. సడన్ గా చెప్పారనమాట క్లాస్కి వస్తారంటే. ఎట్లా సార్, కష్టం అవుతుంది సడన్ గా ఎట్లా అని అప్పుడు డిస్కస్ చేశాను సార్ నేను మీతో. మేబీ నేను బెంగళూరుకి వచ్చినప్పుడు జరిగినట్టుంది ఇది. కరెక్టే. అవునవును, మీరు బెంగళూరుకి వచ్చారు సార్. మీరు బెంగళూరులోనే అవును ఉన్నారు. కరెక్టే కరెక్టే. అవును కరెక్టే మేడం, కరెక్టే. ఓకే నైస్. మొత్తానికి ఇలా కలిసాం అనమాట అయితే. నైస్ అండి. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఉన్నారు సార్ మీరు. కరెక్టేనా? హెచ్ఎస్ఆర్ లేఅవుట్ రైట్ 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 మేడం, కరెక్టే కరెక్టే.
హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఉండి కాల్ చేశాను నేను. అవును, నైస్ మీ- మేడం, మీకు బాగుంది. మీకు మీకు ఎంత ధన్యవాదాలు చెప్పుకోవాలో ఈరోజు ఇలాంటి వాళ్ళు మాస్టర్స్ వచ్చి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటే సార్ ఎన్ని విషయాలు చెప్పినా అదొక ఒక పర్సెంటే. ఒక గురువు గారి గురించి చెప్పినప్పుడు 99% వింటాం సార్. మనం అంత కళ్ళల్లో నీళ్లు కారిపోవాల్సిందే. అలా సౌమ్య నా బిడ్డగా పుట్టడము, నేను తనకు అమ్మగా రావడము, ఎన్ని జన్మల ప్లానింగ్ లో మేము వచ్చి ఎన్ని నేర్చుకుంటున్నానో తన దగ్గర, నేను సౌమ్య దగ్గర. వండర్ఫుల్ నైస్. సార్. మనందరం కలిసి పని చేయాలి సార్. అదొక్కటే అంతే ఇంకా మేడం, నెక్స్ట్ నిజంగా మిగిలిండేది ఇంకా. అంతే మేడం. ఖచ్చితంగా పని చేసి తను ఈ ఎప్పుడు అంటుంది సార్, ప్రపంచానికి సౌమ్య ఎప్పుడు అంటుంది నన్ను ఒక మాట, అదొకటి చెప్తాను. ప్లీజ్ నువ్వు ప్లీజ్ నాకు అమ్మగా నిన్ను చూడాలని కాదు, ఒక మాస్టర్ గానే నిన్ను చూసేది నాకు ఇష్టం మమ్మీ అని చెప్తుంది అనమాట. చూడండి ఏ మరి. విషయమైనా చెప్పినప్పుడు కంప్లైంట్ గానీ ఏదైనా చిన్న చిన్న ఇండ్లలో ఉంటాయి కదా సార్. నాకు అంతే ఒక కదా. అమ్మగా నిన్ను నేను సపోర్ట్ చేయాలనుకోలేదు, ఒక మాస్టర్ గా నిన్ను చూడాలని ఉంది అనేది ఎప్పుడు తను. గ్రేట్ అండి, అంతే కదా. యాక్చువల్లీ ఎవ్రీ మదర్ ఈజ్ ఏ మాస్టర్, అందులో డౌట్ లేదు. బట్ ఒక మాస్టర్ గా చూడాలి అని అన్నారంటే వెరీ సచ్ ఏ గ్రేట్ థింగ్. ఎందుకంటే మీరు టీచ్ చేయడం కానీ మీ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంటుంది కదా. గ్రేట్ ఎక్స్పీరియన్స్ మించింది ఏముంటుంది. అనుభవమే జ్ఞానం అన్నారు పత్రిక గారు అందులోను. ఎస్ అమ్మా. సో కాబట్టి ఎస్ మ్యామ్, గ్రేట్ ఆపర్చునిటీ మీ ఇద్దరిని ఇలా కలవడం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈసారి బెంగళూరు వస్తే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. ఖచ్చితంగా రండి సార్ బెంగళూరు. మేడం సరేనా, మీరు మనం కూడా కలిసి పని చేద్దాం. అందరూ కూడా బెంగళూరుకి వస్తే మర్చిపోద్దండి అమృతహళ్ళి. మాది అమృతహల్లి ఫుల్ తప్పకుండా భోజనానికి యాక్టివ్ వస్తాం, మా మదర్. మంచిగా భోజనానికి వస్తాం మీ ఇంటికి. అన్ని మీకు అన్ని A to Z. అమ్మ నీది వినిపించట్లేదు మమ్మీ, ఇది వాయిస్ వినిపించట్లేదు. బ్రేక్ అవుతుంది. వస్తారులే సార్, వాళ్ళ ఇంటికి వస్తారు, అప్పుడు మాట్లాడదు. తప్పకుండా వస్తాను. చెప్తున్నాను. అదే నేను చెప్తున్నాలే సార్, బెంగళూరుకి వస్తే మమ్మల్ని మర్చిపోవద్దు మేడం. అట్లే లేదు ఉంటారు అసలు మీరు కూడా. మర్చిపోతాం. ఇందు ఇప్పుడు మీరు మేడం టీం మెంబర్ అందరూ. మేడం, ఎలా మర్చిపోతాం. మీరు ఇప్పుడు టీం మెంబర్, పత్రిజీ ఫిలిం టీం మెంబర్ మీరు. అయ్యో ఆ? నిజమా ఎలా సార్? చెప్పండి. నిజం మేడం, అందరూ కలిసి పని చేయాలి మనం, అంతే. మీరు అందుకే ఈ రోజు జూమ్ లోకి వచ్చారు. ఖచ్చితంగా అర్థమైందా? సార్. అది మనస వాచ కర్మణ మా విల్ల అయింది, ఖచ్చితంగా చేస్తాం సార్. షూర్ Yes, షూర్ ma'am. సార్. అంతే మీరు అంతే మేడం, కలుస్తాం. మనకి ఏది వీలైతే అది చేద్దాం మేడం, అంతే. అంతే సార్. సరేనా? ఏదానికా వెనకుంటాం మేము. ఇందు మేడం అంతే. చెప్పారు కదా, మీరు ఎప్పుడు తిరిగినా మేము ఉన్నే ఉంటాము, ఎక్కడికి అంతే. పోము ఇంకా. Nice, ma'am. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ అండి, థ్యాంక్ యూ. బాయ్. సో ఓవర్ టు ఇందు గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ వీక్షించారు కదా. సో ఒక పిరమిడ్ మాస్టరే ఏంటంటే అంత గట్స్ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఓపెన్ షేరింగ్ అనేది అంత ఈజీగా మనం ఒకరి దగ్గర వెళ్ళి మన విషయాల్ని మనం చెప్పుకోము, అవునా? ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఎగతాళి చేస్తాడని అలాగని ఏదేదో ఉంటుంది మనకి. కానీ ఒక పిరమిడ్ మాస్టర్ దేనికి కూడా వనకడు తొనకడు. దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్, దట్ ఈస్ ద పత్రిజీ. అంతే, ద కంప్లీట్ మ్యాన్ అన్న ఒక కాన్సెప్ట్ ఫుల్ఫిల్ అవుతూ వస్తోందని చాలా హ్యాపీగా ఉంది ఇలా మీతో షేర్ చేసుకోవడం కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సో అంతకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని, అలాగే పత్రిజీ ఫిలిమ్స్ అన్న యూట్యూబ్ ఛానల్, ఈ రెండు కూడా మనవే అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కనుక ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఉంటాము. సో అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అసలు మరవద్దు, ఎందుకంటే మాకెంతో సపోర్ట్ ని ఇస్తాయి కనుక. ఓకే, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జల సాంగత్యాన్ని కొనసాగిద్దాం. థ్యాంక్ యూ.